అంటే ఈ కాడి అనే భారం ఏంటో మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. నా వాయిస్ వినపడుతుందండి? వినపడుతుంది కదండి అందరికీ? వినపడకపోతే చెప్తే కొద్దిగా గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా, వెరీ గుడ్. అయితే కాడి మోయిన పాడి ఆవులను తీసుకొచ్చి ఆ మందసం పెట్టబడిన బండికి అంటే కాడి ఎత్తి వారు వదిలినప్పుడు అవి అరుచుకుంటూ వెళ్తూ ఉన్నాయని శుక్రవారం వాక్యం వినటానికి ప్రయత్నం చేయండి, యూట్యూబ్లో ఉంది. అయితే అవి ఎప్పుడు వరకు మోసుకెళ్ళి చెప్పండి? ఆ కాడి అవి దేవుడికి అర్పింపబడే వరకు వెళ్ళిపోయి అమ్మ, ఎక్కడ ఆగలేదు కదా, ఎక్కడ ఆగలేదండి. ఆ కాడి ఎత్తిన తర్వాత దాని ఎనుక వాటి పిల్లలు అరుస్తూ ఉన్నాయి. వాటి పిల్లలు అరుస్తున్నప్పటికీ ఆ పిల్లల మాట కూడా వాటికి వినపడకుండా, ఎందుకంటే నా మీద ఒక భారం పెట్టబడింది, నా మీద ఒక బాధ్యత మోపబడింది, దేవుని మహిమను గణపరచబడే సమయం ఇది ఒక్కటే అని ఆ రెండు ఆవులు గ్రహించాయి. కాబట్టి వాటి పిల్లలు అరుస్తున్న వాటి అరుపును కూడా వినకుండా ఏం చేసినాయండి, ఆ కాడి ఎత్తుకుని ఎక్కడ వరకు వెళ్ళినాయి అంటే ఒక పెద్ద రాతి దగ్గరికి వచ్చినట్లు ఆ రాతి దగ్గర ఆ బండిని అంటే ఆ కాడి ఎడ్లను తీసి ఇప్పి ఆ బండిని ముక్కలు ముక్కలుగా సీల్చి అక్కడ ఒక బలిపీఠంను కట్టి ఈ రెండు ఆవుల్ని బలి అర్పించారు. హల్లెలూయా. ఆ బండి మీద ఏముందో తెలుసా అండి? దేవుని మందసము ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏమున్నదండి? దేవుని మందసము ఉన్నది. దేవుని మందసం అంటే దేవుని సన్నిధి. ఆమేన్. సాక్షాత్తపు పరమ తండ్రి ఆ దేవుని మందసమును భుజముల మీద బట్టి వాటి ప్రాణం పోయే వరకు వాటి బాధ్యతలను బట్టి దేవుని బాధ్యతను మర్చిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. వాటికి ఒక బాధ్యత ఉంది. ఏంటంటే అవి అప్పుడే పుట్టిన లేగదూడని రాయబడి ఉంది. లేగదూడ అంటే చిన్నయే కదండి, చాలా చిన్నవి, అవి అప్పుడే పుట్టాయి. వాటిని తీసుకొచ్చి వాటికి సమీపంగా కట్టబడినప్పుడు అమ్మా అమ్మా అమ్మ అని అరుస్తూ ఉన్నాయంట. అరుస్తున్నప్పటికీ ఆ అరుపు కూడా వినపడకుండా దేవుడి కొరకు సమర్పించుకుని ఏం చేస్తాయండి, ఆ మందసాన్ని దేవుడు మహిమగా, అంటే వారు అన్నమాట కూడా మీకు తెలుసు, కొంతమందికి తెలియదు కాబట్టి చిన్న విషయంలో తెలియజేసేస్తున్నాను. ఇవి ఏ ఆవులైతే కట్టబడిన ఈ మందసం వెళుతుందో ఆ మందసము రాజమార్గమును కానీ వెళితే దేవుడి వలనే మనకి శాపం వచ్చిందని మనం తెలుసుకుంటాం. లేదా వేరే మార్గాన్ని కానీ వెళ్ళిపోతే ఇది మన అదృష్ట శాతమే వచ్చిందని మన అందరం అనుకోవచ్చు. అంటే ఇశ్రాయేలు దేవుడు పెద్ద గొప్పోడేం కాదు, ఇశ్రాయేలు దేవుడు పెద్ద గొప్పోడేం కాదు, ఆయన అంత మహిమ గలవాడు ఏం కాదు అని మనకు అర్థమవుతుంది అన్నారు వాళ్ళు. అయితే ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడా, ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు కాదా అని తెలియచేయటానికి రెండు ఆవులను దేవుడు వాడేసుకున్నాడండి అక్కడ. హల్లెలూయా. రెండు ఆవులను దేవుడు వాడేసుకున్నాడండి. అంటే ఎప్పుడు కాడి మోయిన పాడి ఆవులంటే అవి ఎప్పుడు కాడి మోయటం చేత కాదు. అంటే మనం పల్లెటూరులో చూస్తూ ఉంటామండి, అవి ఎద్దు పిల్లలు పుడతాయంటే దాన్ని ఏమంటారు, లేగదోళ్ళు ఏమంటారండి వాటిని, ఎద్దు పిల్లల్ని అట్లా అంటారు కదా, వాటిని గిత్తలు అంటారు. వాటిని ఏం చేసేవారో తెలుసా అండి, ఇంచుమించు ఒక రెండు నెలల రోజులు సమయం తీసుకుని వాటి యజమానుడు దాని ముక్కుకి తాడేసి బండికి కాడి కట్టి ఆ కాడికి ఈ గిత్తలను కట్టి నేర్పిస్తూ ఉన్నప్పుడు ఆ బండి ఎలా వెళ్ళేదో తెలుసా అండి, ఎటుపోతే అటు పోయేది. ఎందుకంటే వాటికి నడవటం, ఎందుకంటే వాటికి అలవాటు, చిన్న వయసు నుంచి వాటికి అలవాటు చేస్తారు. అలవాటు చేస్తే వాటికి మళ్ళీ వాటిని నచ్చినట్లుగా ఒకవేళ మార్గాన్ని ఒకవేళ ఎక్కడికి వెళ్ళిపోతే వాటి ముక్కికి కళ్ళు వేస్తారు. ఆ కళ్ళు వేసి వాటి ఎటుపోతే అటు పోనడు కళ్ళు లాగుతూ ఉంటుంది, దానికి ఎక్కడికో భయంకర బాధ వస్తూ ఉంటుంది. కాబట్టి అది యజమానుడు చెప్పినట్టే వింటుంది. అది చెప్పిన మాట వింటూ ఆ ఎద్దులు ఆ పిల్లలు ఏం చేస్తాయంటే జాగ్రత్తగా పని నేర్చుకుంటాయి. ఆమేన్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా అవి పని నేర్చుకుని ఆ తర్వాత యజమానుడు చాలా హ్యాపీగా కూర్చుంటే వెళ్ళాల్సిన మార్గానికి అవి వెళ్ళిపోతాయండి. వాటిని ఇంకేమి కొట్టక్కర్లేదు, తోలక్కర్లేదు, వెళ్ళమని అవసరం లేదు. ఎందుకంటే అవి ఎక్కడికి వెళ్ళాలో 1 రోజు 2 రోజులు 3 రోజులు ఏ స్థలానికి అయితే వెళ్తాయో ఆ స్థలానికి యజమానుడు పడుకున్న తీసుకెళ్ళి అక్కడ బండి ఆగిపోద్దండి. ఎందుకంటే ఇది నా అనుభవం. నా చిన్న వయసులో నేను కాకినాడ ప్రాంతంలో ఉన్నప్పుడు మా నాన్నగారు అవే చేస్తూ ఉండేవారు. అయితే అవి చేసేటప్పుడు అవి ఏం చేసాయంటే
ప్రతిరోజు మా గుమ్మలో నుంచే వెళ్ళాయి. కాకినాడ వాటిని కొన్ని సామాన్లు వేసుకుని, అంటే నూనె డబ్బాలు, పప్పులు, ఉప్పులు వేసుకుని వాటి మీద తీసుకెళ్లేవారు. ఇప్పుడంటే వ్యాన్లు వచ్చినాయి కదండి, మరి అప్పుడు అవి 2 ఎద్దుల బళ్ళ మీద తీసుకెళ్లేవారు. అయితే వాటి గుడారం ఉండేది. ఆ గుడారంలో వర్షం వచ్చినా ఏమీ తడదో పాడవదు అనమాట. వాటి మీద వేసుకుని హ్యాపీగా పడుకునేవాడండి. హ్యాపీగా పడుకుంటే ఇవి వెళ్ళిన ఎక్కడికైతే వెళ్ళాలో వాటికి తెలుసు. ఆ స్థలానికి వెళ్ళి ఆ యజమానుడు లేచే వరకు అక్కడే ఆగి ఉండేయండి. అవి లేకలేదు కదా, దూరం వెళ్ళిపోదాం అంటానికి ఏం లేదు. లేచే వరకు అక్కడే ఉంటే ఇటు ఊపి రావట్లేదు, కుదుపు రావట్లేదు అంటే కళ్ళు తెరిచి చూస్తేనే మనం వచ్చేసామని తెలిసేదంట వాళ్ళకి. అప్పుడు లేచి వారి పన్ను వారు ముగించుకునేవారు. అంటే వాటికి అంత అలవాటు వాటికి నేర్పిస్తేనే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వాటిని నేర్పిస్తేనే వస్తుంది, లేకపోతే వాటికి అది అసాధ్యము. కానీ నా దేవునికి సాధ్యమని ఏం చేశాడో తెలుసా? ఎప్పుడు కాడి మోయిన పాడావులు తీసుకొచ్చి ఆ బండికి కడితే అవి చక్కగా అరుచుకుని రాజమార్గం నడిచి వెళ్ళిపోతున్నాయని వాక్యంలో రాయబడింది. ఆమేన్. వాటికి నడవటం ఎలా చేతనైందండి? ఎలా నడవగలిగినాయి? నడవటానికి దాని యజమానుడు నేర్పించలేదుగా, చిన్నప్పటి నుంచి తెలియదు కదా. అయ్యో, ఎద్దులు కూడా కాదు కదా, ఆవులవి. ఆవులకి అసలు కాడి మోయటం చేత కాదు కదా, ఎలా వెళ్ళిపోయినా అంటే అది దేవుని మహిమ మాత్రమని చెప్పగలరు. చెప్పడు కూడా వేసారు, నా మన మహిమ పడుతుంది. హల్లెలూయా. అది దేవుని మహిమ మాత్రమేనండి. ఆ మహిమను ప్రకటించబడటానికి ఈ 2 ఆవులు వాడబడ్డాయండి. ఎప్పుడైతే ఆ కాడిని ఎత్తినాయో వారు అన్న మాటను మనం విన్నాం. ఇది రాజమార్గాన్ని వెళితేనే దేవుడు మనల్ని మొత్తాడని తెలుసుకుందాం. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న ఆ ఫిలిష్తీయుల ప్రజలందరికీ భయంకరమైన ఒంటి నిండా భయంకరమైన గడ్డలు వచ్చేసినాయి అనమాట అండి. దేవుడు మందసాన్ని తీసుకెళ్లి 7 నెలలు దాచుకున్నారు వాళ్ళ దగ్గర. ఏదో దేవుడు ఆశీర్వాదం వస్తుంది. ఒబేదేదు ఇంట్లోకి తీసుకెళ్లి దాచుకుంటే ఆశీర్వదింపబడ్డారు వారు. ఒబేదేదు కుటుంబం అంతా ఆశీర్వదింపబడింది. దేవుని మందసాన్ని తీసుకెళ్లి దాచుకుంటే, అదే ఫిలిష్తీయులు తీసుకెళ్లి దాచుకుంటే వాళ్ళకి భయంకరమైన రోగాలు వచ్చినాయి, భయంకరమైన గడ్డలు వచ్చినాయి. తట్టుకోలేక ఎంతో మంది చచ్చిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. బాబో, ఏంటి ప్రమాదకర పరిస్థితి ఎందుకు వచ్చేసింది అని వారు భయంతో, ఆందోళనతో ఏం చేశారంటే ఈ మందసాన్ని ఇక్కడి నుంచి పంపాలి, దీనివల్లే మనకి కీడు వచ్చిందని అనుకుంటున్నాను శకునుగాలను తీసుకొచ్చి అక్కడ పరిశోధించినట్లుగా రాయబడి ఉంది. అయితే ఇలా చేయబడిన తర్వాత వారు ఆ మార్గమును వెళ్ళినట్లుగా ఆ బండిని పంపించేశారు. అది ఎటువైపుకి తిరగలేదు. ఎందుకంటే వాటికి నడక రాకపోయినా మందసాన్ని ఎత్తుకుని వాళ్ళన్న మాటను అంటే దేవుడు మహిమ కలిగిన దేవుడు అని ప్రకటించడానికి ఆ 2 ఆవులు రాజమార్గమును నడుచుకుంటూ వెళ్ళిపోయి. హల్లెలూయా. రాజమార్గమును నడుచుకుంటూ వెళ్ళిపోయి అంట. అంటే దేవుడు మహిమను చాటడానికి ఇప్పుడు దేనిని దేవుడు వాడుకున్నాడండి? ఆవులంటే వేరు, పాడి ఆవులు అనండి. పాడి ఆవు అంటే అది చాలా అప్పటికే చాలా దేన స్థితిలో ఉన్న ఆవు. అది అప్పుడే పాపం దాన్ని ఏమంటే డెలివరీ అయింది కదా, ఎలాగనాలో తెలియదు. కాబట్టి అలాంటి సమయంలో ఉన్న ఆవుల మీద తీసుకొచ్చి ఆ భారాన్ని అప్పగిస్తే అండి, ఆ భారాన్ని ఎత్తుకుని తన బిడ్డల కొరకు ఆలోచించక, తన కుటుంబం కొరకు ఆలోచించక, పాలు కావాలమ్మా అని ఏడుస్తున్న పిల్లల కోసం ఆలోచించక, ఆ కాడి దించక ఎక్కడికి వెళ్ళిపోయి దేవుని మందసాన్ని ఎక్కడికైతే తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళి దేవుని కొరకు ఆ 2 బలిగా అర్పించబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన మీద మోపిన భారం గొప్పదా? ఆయన మోయబడిన కాడి భారం అంటే కాడే. ఆయన మన మీద మోపిన ఆ కాడి గొప్పదా? ఈ భూ సంబంధమైన భారాలు గొప్పవా? మీకు అనిపించవచ్చు ఈ భూ సంబంధమైన విషయాలు, మరి ఇవి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదండి, కొన్ని భారాలు ఉన్నాయి కదండి అని మనం అనుకోవచ్చు. కానీ ఈ భూ సంబంధమైన ఆలోచన వాటికి వచ్చిందా? ఎందుకంటే దేవుణ్ణి ప్రకటించాలనుకున్నాయి. ఆమేన్. దేవుణ్ణి ప్రకటించాలనుకుంది. ఎందుకంటే కాడి ఎత్తిన తర్వాత ఆ కాడి దించితే నా దేవునికి మహిమ పోతుంది. ఒకవేళ నా బిడ్డలను చూసో, నా కుటుంబాన్ని చూసో, ఒకవేళ ఈ కాడి ఇక్కడే దించేసి నేను వెనక్కి వెళ్ళిపోతే ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు కాదని ఈ ప్రజల్లో అంటారేమో. అనకుండా దేవుడు వాటికి అట్టి అభిషేకము, అట్టి జ్ఞానాన్ని ప్రసాదించాడు దేవుడు. హల్లెలూయా. అందును బట్టి అవి చక్కగా నడుచుకుంటూ దేవుని కొరకు అర్పించబడిని. ఆమేన్, హల్లెలూయా. అందును బట్టి దేవుడు మన మీద కూడా కొన్ని బాధ్యతలు పెట్టాడు. అందుకే దేవుడు వాక్యం ఏమంటుందంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా ఎక్కడికి? నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రయాసపడి ఏం మోస్తున్నారు?
ప్రయాసపడి భారము మోచుకొనుచున్న సమస్త జనులారా. ఆయన చెప్పింది ఒక్కరి కొరకు కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రకటించబడిన మాట అది. సమస్త జనులారా రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆమేన్. అంటే నేను అంటాను విశ్రాంతినిస్తానని ప్రభు ఎందుకన్నాడో తెలుసా? ఈరోజు విశ్రాంతి లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. నిజం. పైకి అలా కనిపిస్తామండి, పైకి మామూలుగా అన్నీ ఉన్నట్టుగా అందరూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల ఏదో ఒక వెలుతూ ఉంటుంది మనిషికి. లోపల ఏదో ఒక భారం ఉంటుంది, ఏదో ఒక బాధ్యతను బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ భారాలన్నీ మోస్తాం. ఈ భారాలన్నింటినీ దేవుడు అంటాడు అవి భారమైన కాడిలవి. అయితే ఆ భారమైన కాడులు దించి రండి నా దగ్గరికి. ఏం కాడి దించాలండి? ఏంటి భారమని కాడులు? ఈ భారం అనే కాడులు ఏదైతే మీరు మోస్తున్నారో వాటిని దించి నా దగ్గరికి రండి, అప్పుడు నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆమేన్. ఊరుకోండి సార్, దేవుడు అలాగా అంటాడు మేము ఇవన్నీ దించేస్తే అలాగే ఈ భారం అనే కాళ్ళు దించేయమంటే ఇవన్నీ దించేసి పనిపట్లన్నీ మానేసేసి దేవుడి సన్నిధికి వచ్చామంటే ఎలాగ వచ్చేస్తాం? ఆయన అదే చెబుతున్నాడు. ఒకవేళ నువ్వు అలా వస్తే నీకు ఏమిస్తానంటున్నాడు ఆయన? విశ్రాంతినిస్తాను. దేవుడు 7 రోజులు అనగా 6 రోజులు దేవుడి సన్నిధిలోకి రా, ఒక్కరోజు కష్టపడమని దేవుడు చెప్పాడండి. ఒక్కరోజు దేవుడి సన్నిధిలో ఉండు, 6 రోజులు కష్టపడు. ఒకవేళ అలా నువ్వు ఉంటే అంటే నా దగ్గరికి వచ్చిన వాడివి, నా దగ్గరికి వస్తే చెప్పండి నేను మీకేమి ఇస్తాను? కొంత గట్టిగా చెప్తే ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. మీరు నా దగ్గరికి ఒకవేళ వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు అంటే నీకు విశ్రాంతి లేదని అర్థం. అవునంటారా కాదంటారా? దేవుడు ఏదైనా ఒకటి నీకు ఇస్తున్నాను అంటే అది నీ దగ్గర లేదనే కదండి. ఉంటే ఇస్తాడేంటి చెప్పాలి. ఒకవేళ ఒక వస్తువు నా దగ్గర ఉంది, అది ఉండగా నాకు మరో ఒక వస్తువు ఎందుకు ఇస్తాడు? నేను ఎందుకు అడుగుతాను? నాకు అవసరం లేదు, ఆల్రెడీ ఒక వస్తువు ఉంది కాబట్టి అడగాల్సిన అవసరం నాకైతే. అది లేకపోతేనే దేవుడు అంటాడు నేను నీకు ఆ వస్తువుని. అంటే ఈ మాట దేవుడు అంటున్నాడు అంటే నీలో ఏముంది? ఇప్పుడు విశ్రాంతి లేదు. విశ్రాంతి లేదు అంటే భారంతో మారుతూ ఉన్నారు. మీరు ప్రయాసపడుతున్నారు, ప్రయాసపడి మోచుకునుచున్నారు భారాలు. కాబట్టి వాటిని విడిచి నా దగ్గరికి రండి. అంటే మీ బాధ్యతలను ప్రభు విడిచి రమ్మని అనట్లే. అవునండి. మీ కుటుంబ నిమిత్తమునో, మీ బిడ్డల నిమిత్తమునో, మీ వ్యాపారాల నిమిత్తమునో, మీ పనుల నిమిత్తమునో వాటిని దేవుడు ఏది విడిచి రమ్మనలేదు అన్నాడండి. అది ఏది విడిచేసి రమ్మనలేదు. విడిచొస్తే నువ్వెలాగా ఆశీర్వదింపబడతావు? దేవుడు వచ్చామన్నాడు కదండి, దేవుడి సన్నిధికి వచ్చేసావండి, మరి అవన్నీ పక్కన పెట్టేసావంటే దేవుడు నిన్ను ఏమీ దీవించడు. దీవిస్తాడండి? దీవించడు. అవన్నీ నీకు ఉండాలి. కుటుంబం కొరకు ప్రయాసపడాలి, కుటుంబం అనే బాధ్యత ఉండాలి, భారం ఉండాలి. కానీ దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు వాటన్నిటిని విడిచి ఆ ఒక్కరోజు అన్నిటికంటే ఆ 3 గంటల సమయం అంతే. దేవుడి సన్నిధిలో ఎన్ని గంటలు ఉంటాం మనం? 3. గట్టిగా ఉంటే ఇంకో గంట ఉండం అనుకోవచ్చండి, 4 గంటలు. నువ్వు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఇంచుమించు 10 గంటలు నువ్వు కష్టపడతావు. ఆయన అన్నాడు అంటే రోజుకి ఇన్ని గంటలు నువ్వు కష్టపడుతున్నావు కదా, ఒక్కరోజు నా సన్నిధిలో ఆ 3 గంటలు ఇచ్చి చూడు. ఆమె చెప్పండి. అంటే ఇస్తానని అర్థం. హల్లెలూయా. ఆ 3 గంటల సమయం ఒకవేళ దేవుడి సన్నిధిలో ఆ భారాలన్నీ పక్కన పెట్టి వస్తే ఆయన అన్నాడు నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీకు విశ్రాంతిని ఇస్తాడు. అందుకే నాకు అనిపించింది ఏంటంటే ఈ వాక్యం, అవును నాలో విశ్రాంతి ఒకవేళ లేదు ఒకవేళ కాదు, లేదు ప్రభువా, విశ్రాంతి లేదు కాబట్టే నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానన్నావు. అంటే నీకు ఏది కొదువై ఉన్నదో ఎవరికి తెలుసు? మా అమ్మకి తెలుసు అంటారా? మా నాన్నగారికి తెలుసండి అంటామా? అవి ఎప్పుడు అంటామంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంటాం. దేవుని కొరకు తెలియక, కొన్ని బాధ్యతలు మనకి తెలియక ఏమంటామంటే అవి మా నాన్నగారికి తెలుసండి, మా నాన్నగారు చూస్తాడు, మా నాన్నగారు ఇస్తారండి, అమ్మ ఇస్తుందని అమ్మ తెలుసండి. కానీ ఇప్పుడు మీరు దేవుని పిల్లలు. ఎవరు పిల్లలు?
చెప్పుకోండి, నేను దేవుడి పిల్లల్ని, నేను దేవుడి పిల్లలము. ఆమేన్, హల్లెలూయా. అమ్మ రెబ్బకమ్మ, నువ్వు చెప్పలేదమ్మా నేను దేవుని పిల్లనని చెప్పు. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరు పిల్లలమండి? ఇప్పుడు దేవుని పిల్లలము కాబట్టి నీ అక్కర్లు ఎవరికి తెలుసు? అంటే నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. అందుకే ఈ భారాన్ని ఒక్క క్షణము మనం పక్కన పెట్టి దేవుడు సన్నిధిలోకి వస్తా అంటాడు, నేను నీకు విశ్రాంతినిస్తాను. ఆమేన్. విశ్రాంతి లేని జీవితాలు అని అన్నాను కదా. విశ్రాంతి లేని జీవితాలు అంటే ఏంటంటే కుటుంబంలో నెమ్మది లేకపోవటమా, శాంతి లేకపోయిందా, సమాధానం లేకపోయిందా, వ్యతిరేకతల, అవమానాల, నిందల, ఏదో నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉంది. ఇవి ఉంటే మనకి నెమ్మది ఉంటుందండి? చెప్పాలి. ఇంటిలో గొడవలు ఉంటే నెమ్మది ఉంటుందా? ఏమండి, ఇంటిలో అప్పులు ఉంటే నెమ్మది ఉంటుందా? ఇంటిలో మన పదిపద్దాకా మన ఎదురింటోడే మనం తిడతా ఉన్నాడు అనుకో ఏదో ఒక విషయంలో, మనకి నెమ్మది ఉంటుందా? అసలు ఈ ఇంట్లో ఉండకూడదండి, వేరే ఇంటికి వెళ్ళిపోవాలి అనిపించేస్తుంది. నీ కుటుంబంలో నీ బిడ్డలు బాగోకపోతే నీకు నెమ్మది ఉంటుందా? నీ భర్త బాగోకపోతే నీకు నెమ్మది ఉంటుందా? భార్య బాగోకపోతే నీకు నెమ్మది ఉంటుందా? కుటుంబంలో ఏది బాగోకపోయినా మన జీవితంలో నెమ్మది అనేది, అంటే మన జీవితంలో నెమ్మది అంటే ఏంటో చెబుతాను. చిన్న ఉదాహరణ చెబుతాను. అరికాల మొదలుకుని నడినెత్తి వరకు ఈ శరీరం ఉంది. ఈ శరీరంలో ఒక నరము పనికి చేయకపోయినా, ఒక కన్ను పని చేయకపోయినా, ఒక కాలు పని చేయకపోయినా, ఒక చేయి పని చేయకపోయినా, అన్నిటికంటే ఈ బ్రెయిన్ ఆలోచన ఏది పని చేయకపోయినా మనిషి 7 అడుగులున్నా, 8 అడుగులున్నా, 12 అడుగులున్నా, 30 అడుగులున్నా వ్యర్థం అంటారా కాదా? ఇప్పుడు ఏ బాధ లేదు కాబట్టి ఇక్కడ అలా నిలవబడగలిగి ఉన్నాం. చిన్న కడుపు నొప్పి వస్తే అండి, కాళ్ళు లాగుతుంటే, చేతులు లాగుతుంటే, తలపోటు వస్తూ ఉంటుంటే, అంటే చూడండి మన బాడీలో ఏది ఒక పార్ట్ పని చేయకపోయినా మనకి ఎంత భారంగా ఉంటుందో తెలుసా అండి? ఆ భారం ఎక్కడి వరకు వెళుతుందయ్యా అంటే, బాబు ఈ భారం నా వల్ల కాదు, నీ చిత్తమైతే నీ దగ్గర తీసుకెళ్ళిపో అంటాం. అంటే మన శరీరంలో ఉన్న ఈ భయంకరమైన ఈ బాధ మన ప్రాణాలు పోతే మనకు విడుదల కలుగుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను అంటున్నాను, ఇది ఉదాహరణ. నీ బాడీలో ఏది పని చేయకపోయినా, బండి మీద వెళ్తున్నామండి, సడన్గా వచ్చి నలకబడిపోయింది, స్వెట్స్ లేదు. అయితే నేను వెళ్తూ వెళ్తూ చాలా సడన్గా బండి ఆపేశాను. పాపం నా వెనకాల వచ్చేవారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, కానీ నన్ను ఏం అనలేదు వారు. ఆ నలక బయటికి తీసే ఆ కాసేపు కంటిలో కారం కొట్టినట్టుగా ఉంది. అది కంటిలోంచి తీస్తే అదేమి ఇంత లేదండి. అది చేతికి చూస్తేనే కష్టం, ఎలా చూస్తేనే కానీ కనపడలేదు అది. కానీ అది ఎంత ఇబ్బంది పెట్టిందంటే ప్రయాణం నిలిపేసింది రోడ్డు మీద. ఆగో అన్నదంతే, ఆగిపోయాం. ఏడ్చేస్తుంది. అది బయటకు వచ్చే వరకు చిన్నపిల్లలాగా అయిపోతున్నాం. అది తీసి చూస్తే చాలా చిన్నది ఉంది. అందుకే దేవుడు అంటాడు, నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడక ఎదుటి వారున్న కంటిలో ఉన్న నలుచెందుకు నువ్వు చూస్తావు అంటే, అది నలిచే చిన్నదే, కానీ అది మనల్ని ఎంత బాధ పెట్టేది అంటే రోడ్డు మీద అలా నిలబెట్టేస్తుంది అంటే అది బయటకు వచ్చే వరకు. హల్లెలూయా అంటే అర్థమవుతుంది కదా. అంటే మనిషిని చిన్న లోపం ఉన్నా ఏం చేస్తుందండి అమ్మా? నిలబెట్టేస్తుంది. దీన్ని అర్థమయ్యే రీతిగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మనిషిలో చిన్న లోపం ఉన్నా దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించక నిలవబెడుతుంది. ఆమేన్ అనొద్దు, నిలవబెట్టేది. నీలో చిన్న లోపం ఉందండి, చిన్న లోపం ఉంది. అన్ని విషయాలు సూపరే, కానీ చిన్న లోపం ఉంది. ఆ లోపం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆగో, చిన్న వాక్యం చదివి ఇక బాగానే ముందుకు వెళ్దాం. తీయండి మత్తయి సువార్త. ప్రతి ఒక్కరు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోకములోనికి ప్రవేశించడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువా అని పిలుచు ప్రతివాడు దేవుని అంటే పరలోకంలోనికి
ఈ వాక్యం చదివినట్టు నిజంగా భయం అనిపిస్తుంది. ప్రార్థన చేస్తున్నాను కదండి, ఎందుకు పరలోకం రావు అనిపిస్తుంది. ఉపవాసాలు ఉంటున్నాం కదండి, ఎందుకు పరలోకం రావు అనిపిస్తుంది. అండ్ ఇంతలా జీవిస్తున్నాం కదా, ఎందుకు పరలోకం రావు అనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీలో ప్రవేశించడానికి చిన్న లోపం ఏదో కనిపిస్తూ ఉంది. ఏంటి సార్, అన్ని బాగానే ఉన్నారు కదా, ఈ చిన్నదే కదా, నీ దగ్గర ఏం లేదు, హెల్మెట్ లేదు, ఫైన్ కట్టు. అన్నీ ఉన్నాయి కదా సార్, బయటికి బైక్ కావాల్సిన అన్నీ ఉన్నాయిగా, లైసెన్స్ కూడా ఉంది, హెల్మెట్ ఎదురా. అంటే ట్రాఫిక్ పోలీసే హెల్మెట్ లేకపోతే ఆపేస్తున్నాడు, చెప్పాలి. సీ బుక్ లేకపోయినా ఆపేస్తున్నాడు, డ్రైవర్ లైసెన్స్ లేకపోయినా నువ్వు బండి తోలడానికి గీరు లేదు అంటున్నాడు. అంటే ఈ భూమి మీద బండి తోలడానికి గీరు లేదురా అంటే లైసెన్స్ ఏం చేసుకుంటున్నావు? హెల్మెట్ లేకపోతే ప్రయాణం చేయొద్దంటే హెల్మెట్ కొనేసుకుంటున్నావు. లైసెన్స్ ఏదైనా అడుగుతాడేమో భయపడిపోయి నాన్న కష్టాలు పడి మొత్తం మీద లైసెన్స్ తెచ్చేసుకుంటున్నాం. మొత్తం మీద మనం ఏం చేయాలని చెప్పట్లేదు, ప్రయాణము చేయాలి. అయితే ఇందులో ఏది ఒకటి లేకపోయినా రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడు? ఏది లేదు అది అడుగుతాడు, ఉన్నది ఎందుకు అడుగుతాడు? ఎందుకంటే మనం బండి ఆపుగానే ఏం చేస్తామంటే ముందు, అంటే అలవాటు నాకు లేదండి, ఇప్పుడు దేవుని స్తోత్రం ఏలూరు వచ్చింది కానీ ఒక్కసారి కూడా పోలీసుడు దొరకలేదు నేను. హల్లెలూయా. ఏమండి బండి ఆపుగానే ఏం చేస్తాం తెలుసా? ముందు వెంటనే భయంతో కాగితాలు బయట తెస్తాం, గమనిస్తూనే ఉంటాడు మనల్ని, అలా ఇలా తిరుగుతూనే ఉంటాడు, గమనిస్తుంటాడు ఏం చేస్తున్నాడు. కాగితాలు తెస్తాం, సీబొక్కు తెస్తాము, లైసెన్స్ తెస్తాం. ఏమండి అవి పట్టుకుని వచ్చి ఆయన దగ్గర నిలబడతాం. అలా చూస్తాడు, చూపిస్తాం అంటే హెల్మెట్ అది, ఎందుకంటే నువ్వు అది తీయలేదు. సరే హెల్మెట్ పట్టుకొచ్చావు, బండి సీబొక్కులు కూడా తీసుకొచ్చావు, ఏటో అయ్యగారు పోలీసులు అని చెప్తున్నారు, ఇలా అనుకోవద్దండి. ఎందుకంటే రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసే నిలిపేస్తా ఉంటే పరలోకంలో దేవుడు నిలబెట్టినాక ఎలా ఉందనుకుంటున్నారు మనకి? రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ ఆపేస్తున్నాడండి, ఏది లేకపోతే ఆపేస్తున్నాడంటే నీ దగ్గర ఏది లేదో చూపించి ఆపేస్తున్నాడు. ఇప్పుడు నేను అంటాను, నువ్వు వెళ్ళాల్సినది ఈ ప్రయాణానికంటే విలువైనది నీ గమ్యము. కోట్ల సంవత్సరాలు ప్రభుతో జీవించవలసిన స్థలానికి వెళ్తున్నావు. ఆ స్థలానికి వెళ్ళేటప్పుడు నీ దగ్గర ఏది లేదో దేవుడు ఖచ్చితంగా అక్కడ బ్రేక్ వేస్తాడు నిన్ను. ఇదేంటండి బాబు, ఎన్నో ఉపవాసాలు ఉన్నానండి, ఓకే వెరీ గుడ్, ఉపవాసాలు ఓకే టిక్ చేయి. ప్రార్థన చేస్తున్నాను, ఓకే టిక్ చేయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా నీ జీవితం ఎలాగుంది, ఆత్మీయత ఎలా ఉంది, నీ స్థితి ఎలా ఉంది, నీ బ్రతికి ఎలా ఉంది, నీ కుటుంబంలో నువ్వు ఎలాగున్నావు, నీ బిడ్డలతో ఎలా ఉన్నావు, నీ భార్యతో ఎలా ఉన్నావు, నీ భర్తతో ఎలాగున్నావు అని అడుగుతాడు. ఇందులోనే చిన్న ముందు ఎక్కడికి ఏంటండి చెప్పాలి, పక్కన పెట్టండి, బండి పక్కనే. అంటే ట్రాఫిక్ పోలీసుకి నువ్వు భయపడిపోతున్నావు, కానీ పరమ తండ్రికి భయం ఎక్కడుందండి? ఎందుకంటే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యమును ప్రవేశింపడు, కానీ అని ఎందుకు పెట్టాడు దేవుడు అక్కడ అంటున్నాడు. ఇంకో చివరిగా ఏమన్నాడమ్మా, ఎవరి చిత్తము ఆయన చిత్తాన్ని ఎవరైతే నెరవేర్చుతారో వారిని మాత్రమే లోపల ప్రవేశించమని చెబుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చి నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నారా? చెప్పాలి. మన జీవితంలో ప్రభు చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రభు చిత్తం అంటే ప్రభు తాను చిత్తాలు కొన్ని మనకి నేర్పించాడా లేదా అండి? కొన్నేటి ఎన్నో నేర్పించారు ప్రభు. అంటే నువ్వు పరలోకములోనికి కావలసినవి ఏంటో మనం చాలా విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం కదండి. ఎన్నో విషయాలు విన్నాం, ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ఎలా బ్రతికితే పరలోకంలో ప్రవేశిస్తామో ప్రతి ఒక్కటి దేవుడు సూటిగా మనకి ఎన్నో విషయాలను నేర్పిస్తూనే ఉన్నాడు. కానీ చివరిగా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నామండి, అయిపోయింది, వెరీ గుడ్, ఇంతవరకు వచ్చేసాం, చాలా హ్యాపీగా ఉంది, నాకు సంతోషం, ఇంక ఈ మెట్టు దాటితే చాలు దేవుని రాజ్యంలో ప్రవేశించేస్తున్నాం అంటే ఆ మెట్టు దాపేయాడు. ఆ లోపాన్ని చూపిస్తున్నాడు. నీలో ఒక లోపం ఉంది, ఆ లోపాన్ని చూపించి దీని పరిస్థితి ఏంటంటున్నాడు. ఇదేంటి సార్ 99 కరెక్ట్ అని చెప్పారు కదా, ఒకటే కదా చెప్పాలి. ఏంటి 99 పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఒక్క లోపమే కదండి. ఆ ఒక్క లోపానికి గెంటేస్తారా? దేవుడు పక్షపాతి అండి. దేవుడికి న్యాయమని తీర్పు ఇవ్వడండి. దేవుడు న్యాయమని తీర్పు ఎత్తాడు. ఎందుకంటే
100కి 1000% నా దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టండి అందరూ. 100కి 1000% నీవు అంగీకరించిన యేసుక్రీస్తు ప్రభు పవిత్రమైన వాడు, పరిశుద్ధము గలవాడు, నిష్కలంకుడు, ఆయనలో ఏ పాపమును, ఏ శాపమును, ఏ వ్యతిరేకతను లేనివాడు. కాబట్టి తాను పిల్లలు కూడా అలాగే ఉండాలన్నది తాను ఉద్దేశము. తాను ఉద్దేశపరముగానే దేవుడు మనలను తయారు చేసి తన రాజ్యంలోనికి తీసుకువెళ్ళాలన్నది ఒకే ఒక కోరిక యేసుక్రీస్తు ప్రభుదండి. హల్లెలూయా. కాబట్టి ఆ చిన్న లోపాన్ని ప్రభు చూపించేటప్పుడు సరేనండి ఒకటే కదా సరి తీసుకుని వచ్చేస్తానండి, ఒకసారి ఎక్కడికి వెళ్ళొస్తాను, ఒకసారి కిందకి వెళ్ళి వస్తాను. ఈ సినిమాలు ఏం కాదండి కిందకి పంపించడానికి. సినిమాలు అయితే అయ్యో అక్కడికి వెళ్ళి పాపం గొడవ పెట్టుకుని నేను కిందకి వెళ్ళి వస్తాను, నాకు ఇలా చేసి ఇలా చేసేవాడంటే కిందకి పంపించేస్తాను. కొన్ని రోజులు మళ్ళీ చేసేసి అది చేసి ఇది చేసి మళ్ళీ ఏదో సాధించేసి అప్పుడు పైకి వెళ్తున్నారు. అది సినిమా, ఇది జీవితం. ఒకసారి అండి వెనక్కి వెళ్తానండి, సరి చేసుకొచ్చేస్తానండి, సారీ చెప్పి వచ్చేస్తానండి అంటే దేవుడు క్షమించడం అంటే క్షమించాడు. ఎప్పటి వరకు క్షమించాడు? నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ భూమి మీద నీ ఉన్నంత వరకు, ఈ దేహములో ఈ ఆత్మ ఉన్నంత వరకు దేవుడు నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు, క్షమించాడు కూడా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు, క్షమించాడు. ఇంకా నువ్వు ఏది చేస్తున్నా క్షమించగలిగిన ఓర్పు, సహనం కలిగిన వాడు మన దేవుడు. అయితే ఈ మధ్యకాల బోధలు ఎలా ఉన్నాయంటే పర్వాలేదండి, చిన్న లోపాలే కదా, సరి చేసేసుకొచ్చలేదు, దాందే ఉంది, మనిషి అన్న సరే తప్పదు కదండి అని కొన్ని విషయాలను చెప్పాలి. బోధ జరుగుతున్నాయి, దుర్బోధలు. ఇలాంటి బోధ వినొద్దు మీరు. ఇలాంటి వాటికి లోబడకండి. పర్లేదంట, చిన్నదే కదా, ఏమైందిలే, దేవుడు క్షమించాడంట, మనిషి 7 మార్లు పడిపోయినా క్షమిస్తాను అన్నాడు కదా, మరి దేవుడు క్షమించేస్తాడు అని మనము పర్వాలేదు అని అన్నాము. అబ్రహాం గారు స్తోత్రం చెప్దాం, హల్లెలూయా ఏమండి అని మనం ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు ఏమవుతుందంట, కిందకి వెళ్తానండి, ఒకసారి క్షమాపణ అడిగి వచ్చేస్తానండి, బాబు కాదు మీకు దండం పెడతాను బాబు, అగ్గిలో గంటెత్తి బతకలేదు బాబు అంటాం. నా వల్ల కాదు బాబు, నన్ను కాల్ చేయొద్దు బాబు, ఒరే 10 సంవత్సరాలు కాలుతున్నావు, 20 సంవత్సరాలు కాలుతున్నావు, 30 సంవత్సరాలు కాలుతాను అంటాడు ఆయన. చెప్పండి ఎన్ని సంవత్సరాలంట? యుగములు. మనిషిని చనిపోయిన తర్వాత కట్టెల మీద పెట్టి కాలితే ఎంతసేపులో కాలుతాడు? అంతగా లెక్క తెలియదు సార్, ఇప్పుడు చూడలేదు అంటారు ఏంటి? 1 గంట సమయం అనుకుందాం, ఫోన్ మనకి తెలియదు కాబట్టి. 1 గంట సమయంలో దేహములో ఉన్నది ఏది మిగలదు, మొత్తం ఏమవుద్ది? బూడిదైపోద్ది. ఎప్పటికి? గంట సమయంలో నిప్పులు పెడితే. అంటే గంట సమయంలో నీ దేహమే కనపడకుండా బూడిదైపోయే ఈ దేహము ఆత్మతో ఎప్పుడైతే దేవుడు ఎక్కడ కాదా నువ్వు వెళ్ళాల్సింది ఈ స్థలం అని ఎప్పుడైతే అన్నాడో ఆ స్థలంలోనికి మనం వెళ్ళిన తర్వాత గంటలు కాదండి, కోట్ల సంవత్సరాలు కాలతానే ఉంటామంట. ఏం చేస్తూ ఉంటాం? కాలతానే ఉంటాం. నీకు మంట వస్తూనే, ఆ బాధను అనుభవిస్తూనే, 1 గంటలో కాలిపోతేనే శుభ్రం అండి, హ్యాపీ అండి, ఎందుకు వచ్చిన కర్మ అండి అని అనిపిస్తుంది కదా. మరి కోట్ల సంవత్సరాలు కాలిపోయే స్థలానికంట దేవుడు పంపిస్తున్నాడంట. ఎందుని బట్టి పంపిస్తున్నాడు అంటే వీడు వ్యభిచారం చేస్తున్నాడు రా, తప్పు చేస్తున్నాడు రా, తాగుతున్నాడు రా, పాపం చేస్తున్నాడు కాదు. ఒక లోపం ఉందంటే ఏదో చిన్నదే, ఆ చిన్న లోపం కోట్ల సంవత్సరాలు నశింపజేయే స్థలములానికి నిన్ను పంపిస్తా ఉంది. అయితే ఆయన అంటున్నాడు, నా చిత్తము కాదు, ఎవరి చిత్తము? నేను నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఇక్కడికి, దేవాది దేవుడే పరలోకములో ఉన్న తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాను అన్నాడు. మరి ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం యేసయ్య చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తానుసారముగా ఒకవేళ జీవించకపోతే విసర్జింపబడతామా లేదా? విసర్జింపబడతామండి. ఎప్పుడో తెలుసా? తన చిత్తాన్ని ఒకవేళ మరచి ఉంటే. తన చిత్తాన్ని ఎవరు మరిచారు? తన చిత్తాన్ని ఎరిగి దేవుడు చాలా అద్భుతంగా వాడుకున్న ఒక వ్యక్తి ఆ వ్యక్తి దేవుని చిత్తాన్ని మరచిపోతే దేవుడు ఎలాంటి శిక్ష వేశాడో తెలుసా మీకు? చూడండి, 1 సమూయేలు తీయండి. నేను శిక్షణ కాదు, మొట్టమొదటగా
దేవుడు ఎలా వాడుకున్నాడో చూపించబోతా ఉన్నాను ముందు. తర్వాత ఆయనకి ఇచ్చిన ప్రతిఫలాన్ని మనం విందాం. 1 సమూయేలు 10:6 ఒకసారి చదవండి. 1 సమూయేలు 10:6, పేజీ నంబరు 230. యెహోవా ఆత్మ పేజీ నంబరు 230. చదువు తల్లి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి వద్ద. ఇంకా మనకి ఆపి అక్కడ. ఇప్పుడు యెహోవా ఆత్మ నీ మీదకి ఎలా వచ్చింది చెప్పుకోండి. యెహోవా ఆత్మ నా మీదకి బలముగా దిగివచ్చును గాక. ఆమేన్. ఇతను ఎవరో మీకు తెలుసు, ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. గాడిదలు ఎత్తుకోవడం చేతగానోడు, ఏం తెలియనోడు. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కోసం సమూయేలు ఏడుస్తూ ఉన్నాడు. సమూయేలు ఏడుస్తూ, ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలకి ఎంతవరకు నేను అధిపతిగా ఉండి వీరందరినీ నడిపించాల్సిన మార్గంలో నడిపించాను, కానీ ఇప్పుడు నా బిడ్డల్లో విధేయత లేకపోవటం వల్ల ఈ ఇశ్రాయేలు ప్రజలు సరైన మార్గంలో నడవట్లేదు. ప్రభువా, మరి వీరు నడిపించబట్టడానికి ఒక రాజు కావాలని అడుగుతా ఉన్నారని సమూయేలు ఏడుస్తూ ఉన్నాడు. సమూయేలు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వచ్చి అన్నాడండి, సమూయేలు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే ఆ ప్రజలు విసర్జించింది నిన్ను కాదు, చెప్పాలి, నన్ను విసర్జించారు. ఎవరంటున్నారు తెలుసా? దేవుణ్ణి విసర్జించారంటండి. వీరు విసర్జించింది నిన్ను కాదు, వారిని ఏలుతున్న నన్నే విసర్జించారు వారు. అంటే ఇప్పుడు వరకు ఆ ఇశ్రాయేలు ప్రజలకు అధిపతి అయినను, రాజు అయినను, పరిపాలించే నాయకుడైనను దేవాది దేవుడే. ఆమేన్, హల్లెలూయా. వారిని ఇప్పుడు వరకు నడిపించింది ఎవరయ్యా అంటే సమూయేలు గారే. అంటే దేవుడే నడిపించాడు, సమూయేలును వాడుకున్నాడు. అయితే సమూయేలు అనుకున్నాడు, నన్ను వద్దంటున్నారయ్యా అని ఏడ్చుతున్నాడు, నా బిడ్డను వద్దంటున్నారయ్యా అని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ప్రజలు వద్దన్నది నిన్ను అనుకుంటున్నావా? కాదు, ఈ ప్రజల్ని నడిపిస్తూ ఏలుతూ వాళ్ళకి అవసరతలు తీరుతున్నా నన్ను వద్దంటున్నారు వారు. కాబట్టి వారికి ఎవరు కావాలంటే ఇప్పుడు రాజు కావాలి, వారిని పరిపాలించిన ఒక నాయకుడు కావాలంట. కాబట్టి వాళ్ళకు ఒక నాయకుడు కావాలి. సరే, వాళ్ళు అడిగినట్లుగానే నేను చెప్పిన ప్రకారముగానే రేపటి దినమున ఒక వ్యక్తిని ఎదుటికి రాబోతున్నా, ఆ వ్యక్తిని నువ్వు అభిషేకించి నా ఇశ్రాయేలు ప్రజలకు వారి రాజుగా చెయ్యని చెప్పాడు. సరేనండి, ఏదైతే దేవుడు మాట చెప్పాడో అదే మాటకు మరుసటి దినమునకు సమూయేలు ఎదుటికి సౌలు వచ్చి నిలవబడ్డాడు. హల్లెలూయా. సౌలు ఎందుకు వచ్చాడంటే గాడిదలు పోగొట్టుకున్నాడని తన తండ్రి, రా బాబు గాడిదలు పోయినా ఇల్లు ఎత్తుకురారా అన్నాడు. అయితే నాన్నగారండి అలాగేనండి గాడిదలు ఎత్తుకుని వస్తామంటే ఒక పని తీసుకుని వెళ్ళాడు. ఊరంతా తిరిగాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, దేశాలు తిరిగేస్తాడు, ఎక్కడ గాడి దొరకలేదు, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అన్నాడు, బాబు మనకి ఇంకా ఉన్న డబ్బులు కూడా అయిపోతా ఉన్నాయి, నాన్నగారు కంగారు పడతారు, ఇంటికి వెళ్ళిపోదాము రండి అన్నాడు. అయితే రండి అంటే పనోడు కూడా ఉన్నాడు. అన్నాడు, బాబు రాజుగారు ఈ ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే మన గాడిదలు మనకు దొరుకుతాయి అన్నాడు. హల్లెలూయా. అయితే ఆ గాడిదని నిమిత్తమే దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరిందండి. ఆమె చెప్పండి. ఆ గాడిద నిమిత్తమే దేవుడు పలుకు ప్రవచనాన్ని బట్టి సమూయేలు ఎదుటికి వచ్చి సౌలు నిలవబడి ఉన్నాడు. అప్పుడు సౌలుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఇశ్రాయేలు ప్రజల మీదకి అభిషేకింపబడిపోతున్న రాజు ఈయనే అన్నాడు. ఆమె చప్పట్లు పడాలి. తర్వాత 10వ అధ్యాయంలోకి వచ్చేస్తే ఏమైందంటే తైలపు గుడ్డను తీసుకుని సౌలు ఏం చేశాడండి, సౌలును అభిషేకించాడు. అభిషేకింపబడిన తర్వాత అతనికి కొత్త మనసు వచ్చిందని బైబిల్లో ఉంది. ఆమె చెప్పాలి. అయితే అభిషేకింపబడిన తర్వాత ఏమొచ్చింది? కొత్త మనసు వచ్చింది. తర్వాత దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ ఆయన మీదకు బలముగా దిగి వచ్చింది. అప్పుడు వరకు ఇశ్రాయేలు పని చేయాలి అంటే దేవుడు పని చేయాలి అనే ఆలోచన సౌలులో. ఈరోజు యూత్ మీటింగ్లో చెప్పిందండి ఈ మెసేజ్, ఈ కొద్ది మెసేజ్. అయితే ఆ అభిషేకింపబడిన తర్వాత దేవుని ఆత్మ తనలోకి వచ్చేసి దేవుడు పని చేయాలండి, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండాలండి,
ఇశ్రాయేలుని నడిపించడానికి ఎలాగైనా సరే నా ప్రాణం పోయే వరకు బ్రతకాలని ఒక తీర్మానం వచ్చింది. దేవుని ఆత్మ తన మీదకి వచ్చిన తర్వాతే జరిగింది. అంటే అప్పుడు వరకు ఇశ్రాయేలు ప్రజలు ఎవరో, సమూయేలు ఎవరో, అసలు యెహోవా ఎవరో, దేవుడు ఎవరో ఏమీ తెలియనంటి వాడేగా. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆలోచన వచ్చిందని మనం అనుకుంటున్నాం అంటే దేవుడు ఆత్మ వచ్చాక ఆలోచించడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. నేను ఈ విషయాన్ని చూటిగా మీకు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడే దేవుడి పని నేను చెయ్యాలి అనే ఆలోచన మనలో పనిచేస్తుందండి. ఆమేన్. నేనున్నాను, ఒకప్పుడు భయంకరంగా తిరిగాను, లోకంలో తిరిగాను, లోకానుసారంగా బ్రతికాను. దేవుడు అంటే నాకు తెలియక నచ్చినట్టు నా హ్యాపీగా నా జీవితాన్ని కొనసాగించాను. పాపములో బ్రతికాను. ఎప్పుడైతే నా భార్య చేసిన ప్రార్థన, నా జీవితంలో ఎవరో సాక్ష్యాలు నా జీవితాన్ని ఒక దినం మార్చింది. మారాను, మార్పు చెందాను, మారు మనసు పొందిని రక్షింపబడిన తర్వాత యేసయ్య కొరకు బ్రతకాలని ఒక ఆలోచన నాలోనికి వచ్చింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య కొరకు బ్రతకాలండి. బ్రతికితే క్రీస్తే, సావైతే మరీ లాభం అని ఎవరన్నారు? మీరు అనలేరా? అనగలరా? లేదా మనం అనగలమంటారా? మనకి సాధ్యం కాదంటారా ఏంటి? ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే, సావైతే మరీ లాభం అన్నది యేసుక్రీస్తు ప్రభు కాదండి. ఎవరు? పౌలు అన్నాడు మాట. క్షమించాలి, పౌలు గారు అన్నారు మాట. ఎందుకంటే పౌలు అని సంబోధించకూడదు మనం, ఆయన గొప్ప దైవజనులు. హల్లెలూయా చెప్పాలి. నేనేమన్నానండి ఇప్పుడు? బ్రతుకుట క్రీస్తే, సావైతే మరీ లాభం అని తీర్మానం చేసిన వాడు యేసయ్య కాదు, యేసయ్యని నమ్ముకున్నవాడు చేశాడు ఈ తీర్మానం. ఆమేన్. హల్లెలూయా. అంటే నేను అంటున్నాను, దేవుడు కాదుగా చేసింది ఈ తీర్మానం, మనిషే కదండి చేశాడు. మరి మనిషి చేయబడిన తీర్మానానికి పౌలు గారు అలా బ్రతికారంటారా లేదా? పౌలు గారు పత్రిక చదివేటప్పుడు మనకి కొన్ని విషయాలు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. బాధ అంటే ఆత్మీయ సంబంధమైనది ఇది. బాధ అంటే ఏదో ఆ బాధ కాదు, అయ్యో పౌలు గారి పరిస్థితి ఇదా అనిపించేస్తుంది. ఇప్పుడు పౌలు గారు దేవుని సువార్త ప్రకటించడానికి అనేక దేశాలు తిరిగారండి. అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు ఆయన తిరుగుతున్నప్పుడు వెళ్ళిన ప్రతి స్థలములో చెప్పండి, పౌలు గారిని ఏం చేసేవారు? రాళ్లతో కొట్టేవారు అండి, అసహ్యకరంగా తిట్టేవారు, వెళితే కొట్టేవారు. చాలా భయంకరమైన పరిస్థితి పౌలు గారి జీవితంలో ఎదురైంది. అయితే పౌలు గారు తన సువార్త నిమిత్తం బయలుదేరేటప్పుడు, నేను సువార్తకు వెళుతున్నాను, నన్ను వెంబడించమని ఎవరిని అడిగాడు? తీమోతిని పిలిచాడు. తీమోతి ఎవరిని వెంబడించాడు? పౌలు గారిని వెంబడించాడు. పౌలు గారిని వెంబడించేటప్పుడు, తీమోతి మనం వెళ్ళే దేశంలో జాగ్రత్త, మనం సువార్త చెప్పేటప్పుడు కొట్టేస్తారు, రాళ్ళతో కొట్టేస్తారు, చెప్పులతో కొట్టేస్తారు, ఎట్టోని తీడేస్తారు. ఇవన్నీ నీకు ఇష్టమైతేనే రా. ఇప్పుడు అదే మాట నేనున్నాను, నేను సువార్తకి వెళ్తున్నానండి, మరి అక్కడికి వెళ్తే కొడతారండి, ఆ ఈదులు కొట్టేస్తారండి, జాగ్రత్త అండి, రాళ్ళతో కొట్టేస్తారు, కొడలతో కొట్టేస్తారు, కత్తితో చీరేస్తారని అన్నాను అనుకో, అయ్యగారు వచ్చే వారం వస్తానండి, ఈ వారానికి చిన్న పని ఉంది అయ్యగారు, వచ్చే వారం వస్తాను అంటామంటారా అనమంటారా? అంటాం. ఇప్పుడు అదే మాట తీమోతితో చెబితే తీమోతి కూడా ఏం చేశాడు? అయ్యగారు మీతో పాటు దెబ్బలు తినేస్తాను, అయ్యగారు మీతో పాటు చెప్పు దెబ్బలనే తినేస్తాను, సువార్తలనే తినేస్తాను, ఎలాగైనా కొట్టబట్టినాకైనా సరే మీతో పాటు సువార్త ప్రకటించే విషయంలో నేను పలానా చోట ప్రార్థన నమ్మయ్యాలా, అక్కడ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యలు ఫ్రైలు ఇవన్నీ ఉంటాయమ్మా, ఇవాళ చాలా మంచి విందు కార్యక్రమం ఉంది, మరి అందరూ ప్రార్థనకి వెళ్తాం, దయచేసి మీరు ఎవరన్నా రావాలనుకుంటే చేతులు ఎత్తాం, టక్కన అందరూ ఎత్తేస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్నది ఏంటంటే మంచి విందు, ఇక్కడ ఉన్నది ఏంటంటే రాళ్ళ వర్షం. ఏది కావాలి? అది లెక్క క్రైస్తవ లక్షణం. దేవునికి స్తోత్రం అని చెప్పాలి. రాళ్ళ వర్షం అయినా పర్వాలేదండి, దేవుని సువార్త చేసే విషయంలో ఏం చేస్తాం? ఇలాంటి తీర్మానము చేసింది యేసయ్య అంటారా, లేకపోతే యేసును అంగీకరించిన వాళ్ళు అంటారా? అంటే మనం ఉదాహరణ కొరకు అడుగుతున్నాను, ఎందుకంటే ఎవరి రాళ్ళ దెబ్బ తినడానికైనా, శివార్తలు తినడానికైనా, చెప్పు దెబ్బలు తినడానికి ఆయన దేవుడు కాబట్టి చేశాడండి, అనుభవించాడని ఆందామని కాదు కదా. ఇవన్నీ అనుభవించింది ఎవరంటే సాధారణమైన ఒక వ్యక్తే, ఒక మనిషే, ఒక మానవుడే, దేవుడు కాదు ఆయన, దేవుడు కాదు.
దేవుని పని చేసే విషయంలో ప్రాణం పోయినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, ఏం జరిగినా పర్వాలేదు, దేవుని సువార్త చేయాలి, దేవుని పని చేయాలి, నశించిపోతున్న ఆత్మలు వెతికి రక్షించాలి అని యేసయ్యకి కలిగిన తీర్మానంతో కలిగి ఈయన ఉన్నారు. కాబట్టి ఏం చేశారంట, సువార్తకి ముందుకి వెళ్ళే తీర్మానాన్ని, ఇప్పుడు ఇలాంటి తీర్మానం చేయటానికి ఈయన మనిషే కాని దేవుడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ హృదయాల్లో తీర్మానం చేయాలి. ఏమన్నా తెలుసా? తండ్రి, బ్రతుకుట నీవేనయ్యా, సావైన పర్వాలేదయ్యా అనే తీర్మానం ఈరోజు మీ కుటుంబాల్లో ఉందా? అంటే ఒకవేళ అయ్యగారు నన్నే అడుగుతున్నది అనుకోవద్దు, ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న. ఇలాంటి తీర్మానం మీ జీవితాలలో, మీ వ్యక్తిగతమైన అనుభవాలలో ఉందా? పర్వాలేదు ప్రభా, నీ కొరకు ఏదైనా చేయగలను, పర్వాలేదు నీ కొరకు చివాట్లు తినగలను, పర్వాలేదు నీ కొరకు నిందలైనా మోయగలను, నీ కొరకు ఎలాంటి అవమానాలను నేను భరించగలను అనే తీర్మానంతో ఈరోజు దేవుడి పనిలో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావా? వెళ్ళలేమండి, వెళ్ళలేకపోతున్నారు ఈరోజు మానవులు. ఎందుకంటే మానవుడికి ఈరోజు ఉన్న ఆలోచన ఏంటంటే, మరి అంత కష్టం పడటం నా వల్ల, మరి అంత శ్రమ పడటం నా వల్ల. అంటే కుటుంబ విషయంలో ఎంత శ్రమ అయినా పర్వాలేదు మోసేస్తావు నువ్వు, కుటుంబ విషయంలో ఎంత భారమైనా పర్వాలేదు మోసేస్తావు నువ్వు. కానీ దేవుడు పని అనే విషయంలో ఆ భారాన్ని కొద్దిగా నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ప్రభా ఇలాంటి తీర్మానము కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారు దేవుని ఎదుటికి నిలవబడి వెళ్ళినప్పుడు, నీ బయోడేటా అడిగినప్పుడు అసలు నీ బయోడేటా చూడక్కర్లేదు, లోపలికి వచ్చాయని పిలవబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పి ఆమేన్ చెప్పాలా? నీ బయోడేటాకి దేవుడు చూడడు, అసలు తీర్పులోనికే పోవట. నువ్వు తీర్పులోనికి ఎవరు వెళతారంటే, తప్పు చేయబడిన వాడే. తప్పు చేయకుండా తీర్పులోకి వెళ్ళాల్సిన అవసరం ఉందండి? లేదు. తప్పు చేస్తేనే ఎక్కడికి వెళ్ళి నిలబడాలి? తీర్పులోనికి వెళ్ళి. అంటే పౌలు గారు చేయబడిన అలాంటి తీర్మానం ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు చేసి ఒకవేళ బ్రతకగలిగితే తీర్పు దినంలోకి నువ్వు పోవు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. తీర్పు దినంలోనికి వెళ్ళవండి మనం. తీర్పు దినములోనికి వెళ్ళేవారు ఎవరయ్యా అంటే చెప్పండి, ఏదైతే లోపము కనిపించిందో లోపం చేయవాడిని తీసుకొచ్చి బోన్లో నిలవబెడతాడు. దేవుడు ప్రశ్నకు నువ్వు సమాధానం అక్కడ భూమి మీద ఎవరికైనా చెప్పేస్తాం, నచ్చినట్టు చెప్పేస్తాం, ఎలాగైనా చెప్పేస్తాం. కానీ ఎక్కడ చెప్పాలి? దేవాది దేవుడికి, పరమ తండ్రికి పరలోకములో ఉన్నప్పుడు. అప్పుడు నువ్వెన్ని చెప్పినా దేవుడు వినడండి. నేను అంటాను, దేవుడు అక్కడ మనల్ని క్షమించడు డైరెక్ట్. ఏంటి చెప్పండి? దేవుడు మనల్ని ఎక్కడ క్షమించడు? తీర్పులో క్షమించడు, పరలోకంలో కాదు. పరలోకంలోకి వెళ్తే ఇంక మనకేముంది? పరలోకంలోనికి వెళితే తీర్పు ఎందుకండి? డైరెక్ట్గా వెళ్ళిపోతావు. హాయిగా నీ సోఫాలో కూర్చొని, మంచం కూర్చొని, అక్కడ కూర్చొని నీకు వేసే సింహాసనం మీద వెళ్ళి కూర్చుని పోతావు కదా. తీర్పులోనికి వెళ్తాం. ఈ తీర్పులోనికి వెళ్ళాము అంటే మనలో ఏముంది? ఇప్పుడు లోపం ఉంది. ఆ లోపాన్ని బట్టి మనము ఎక్కడికి నడిపింపబడలేము అంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేము. దేవుని రాజ్యము అనగా ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవడం చెప్తున్నాను, దేవుడు ఉండు స్థలం అంతే. ఆమేన్ చెప్పండి. దేవుడు ఉండు స్థలము పరలోకం అనగా. ఇప్పుడు పాతాళం అంటే ఏంటండి? అక్కడ దేవుడు, పాతాళములో దేవుడు లేని స్థలముకు వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నావా? దేవుడుండే స్థలానికి వెళ్ళాలని అనుకుంటున్నావా? ఏమనిపిస్తూ ఉంటుంది? దేవుడున్న స్థలానికి వెళ్ళాలనిపిస్తుందా? దేవుడు లేని స్థలానికి వెళ్ళాలనిపిస్తుందా? దేవుడుండే స్థలానికే వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. మరి అంత గొప్ప ఆలోచన నీకు ఉంది కదా, మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ముందుకు వెళ్తున్నావా? ఒకవేళ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చి ముందుకు వెళితే నీ ఆశను నా దేవుడు తీరుస్తాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నీ ఆశను ఆయన దేవుడు డైరెక్ట్గా నిన్ను కౌలించుకుని తీసుకెళ్ళి పరలోకములో నీకంటూ ఒక సింహాసనం ఉంది, నీకంటూ ఒక కిరీటము. ఎన్నడూ వాడని కిరీటం ఉంది అక్కడ. ఎవడు వాడలేదు, అది కొత్తది, నీ కొరకు చేయించి ఉంచాడు. నీకు ఉంది అక్కడ. అయితే అక్కడ కిరీటం పెట్టలేదు అన్నదే ఇక్కడ జీవితాన్ని పెట్టి ఉంది. ఏమంటారు? స్తోత్రం చెప్పండి మరి.
హల్లెలూయా. అక్కడ కిరీటం మనకు పెట్టాలో లేదో ఇక్కడ జీవితాన్ని చదివి అక్కడ కిరీటం పెడతాడండి దేవుడు మనకి. మనం అనుకుంటా నాకు కిరీటం ఉందంట, నాకు కిరీటం ఉందంట. ఎక్కడ యాకోబు ఆదాము గారు మనకు ఒక కిరీటం ఉంది, అది ఎక్కడ ఉంది చెప్పండి సార్? పరలోకంలో ఉందని. భూమి పుట్టిన తర్వాత దేవుడి చేత తయారు చేయబడిన వ్యక్తుల పేర్లు పెట్టుకున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి మరి దేవుడు నీకంటూ ఒక కిరీటము ఒక సింహాసనము ఏర్పాటు చేసి ఉంచాడు. అది నీకు కావాలనిపిస్తుందా వద్దనిపిస్తుందా? వెళ్తావో లేదో కర్మ, అలా ఆ సింహాసనం చూస్తామో లేదో, లేకపోతే కిరీటం పెట్టించుకుంటాం లేదో, అసలు ఉందో లేదో అయ్యారు చెప్తూ ఉంటారు. ఉందో లేదో ఇది కూడా మన తరచు ఈ వర్తమానంలో ఒక్కొక్కటి వెంట వెళ్ళిపోతాం. ఉందో లేదో చూద్దాం, కానీ ఉన్నదని మొత్తం నేను ముందు నిరూపించడానికి ప్రయత్నం చేస్తాను. సింహాసనం ముందు నీ కొరకు, కిరీటం ముందు నీ కొరకు. ఇవి కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి? మనిషికి ₹1,00,000 ఇచ్చేయండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనిషికి ₹1,00,000 ఇస్తే కిరీటం ఎవరు ఇచ్చేస్తారు? ఇప్పుడు పాటలు ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు దేవుడే ఇవ్వక్కల్లా. ఎవరికొని సార్ ఆయన అభిషేక్తుల కింద భూమి చాలా మంది ఉన్నారా, కిరీటాలు ఎలా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసా, నెల రోజులు ట్రైనింగ్ అయితే బైబిల్ ట్రైనింగ్ పట్టా వచ్చేసింది. ఇప్పుడు నెల రోజులు ట్రైనింగ్ అవుతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో ఉండి మనం బైబిల్ చదివేసుకుంటే వాడు 5 సంవత్సరాలు నువ్వు ట్రైనింగ్ అయ్యని బైబిల్ పట్ట ఎత్తున్నాడు. ఇప్పుడు ఎవరు మీరు? ఎవరంటారు సార్ మీరు? ఆయన వాళ్ళంటే పరలోకంలోనే మేము ఇచ్చేస్తాం భూమి మీద ఇలాంటి చాలా మంది తయారైపోయారు. ఇప్పుడు ఒక్క నెల రోజులు నువ్వు ఇంట్లో కూర్చొని చక్కగా బైబిల్ చదివాడు, బుక్లెట్ ఇస్తాడు, బుక్లెట్ టిక్కులు పెట్టించేస్తే నువ్వు బైబిల్ 5 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయిపోయావంట, నీకు పట్టా వచ్చేసింది. ఇంక నీ ఇష్టం రెచ్చిపో, అంతే చెలరేగిపో ఎక్కడ పడితే అక్కడ. చెలరేగిపోవడం ఇంకా మైకెట్టుకుని గుద్దేసుకుని ఆడికి అర్థం అవ్వకుండా చచ్చిపోయినా కానీ అయ్యి బాబా ఏంటి ఇంతలాగా ఉంటుందా అని అల్లిపోయినా గుద్దేసుకోవడం ఇంకా. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చేసింది పట్టా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఇచ్చే భూమి మీద ఎవరు ఇచ్చేస్తున్నారు? ఇప్పుడు చాలా మంది పాటలు ఇచ్చేస్తున్నారండి. వాళ్ళు భూమి మీద ఉండగానే ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న కొన్ని సంఘాలలో పిల్లలు ఎలాగ ఉన్నారండి? ఇప్పుడు చేస్తాం ఏముంది చిన్న తప్పు ఇదేటండి, భూమి మీద ఉండగానే కిరీటం వస్తుంది, కుర్చీ వస్తుంది, అన్ని అధికారాలు మాకు ఉన్నాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి ఈ భూమి మీద ఉండగానే భయంకరమైన సేవ జరుగుతుంది, భయంకరమైన పరిచయం జరుగుతుంది. పరలోకం వెళ్ళకుండానే నీకు కిరీటం వచ్చేస్తుంది, సింహాసనం వచ్చేస్తుంది. ఏది కావాలి? పరలోకంలో దేవుడు ఇచ్చేది కావాలి, ఈ భూమి మీద మనుషులు ఇచ్చేది కావాలండి. చెప్తా అందరూ కూడా, పరలోకంలో దేవుడు ఇచ్చేదాన్ని కొరకు ఆశించు, పరలోకంలో దేవుడు ఇచ్చేదాన్ని కొరకు ఎదురు చూడు. ఈ భూమి మీద మనుషులు ఇచ్చేది అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి. ఇవి శాశ్వతమైనవి కావండి. భూమి మీద ఉన్నది శాశ్వతం ఏది కాదు. నువ్వు సంపాదించే నీ డబ్బు నీది కాదు, నీ ఇల్లు నీది కాదు, నీ తండ్రి నీ వాడు కాదు, నీ తల్లి నీది కాదు, నీ భార్య నీది కాదు, నీ భర్త నీ వారు, నీ బిడ్డలు నీ వారు కాదు. ఇవన్నీ వదిలి వెళ్ళిపోతావు. ఏది నీతో రాదు, ఏది రాదు నీతో. కనీసం నీవు ఎంత పెట్టుకుని నాకు ఇది ఇష్టం అండి బాబు, నాతో పాటు తీసుకెళ్తానండి బాబా, నా పక్కన రా అంటాడంతే దేవుడు. హల్లెలూయా. ఏమండి ఇద్దరం కలిసి పడుకున్నామండి, సడన్ గా 2 గంటలకి పేలం తెలియదని ఒక మాట కూడా చెప్పలేదు నాటది. ఏదో ఈవిడ వెళ్ళదని. రాత్రి 2 అయిందంటే అప్పుడు దాకా మాట్లాడాడంటే, తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతే తెలియదు అంటే చెప్పలేదు. అయినా దేవుడు మనం చోటుకి వెళ్ళామండి. నా దేవుడు అని ఏం చేస్తుంది? చెప్పుకుని వెళ్ళిపోడు. వాళ్ళకి బైబిల్ కొరకు తెలియదు కాబట్టి చెప్పుకుని వెళ్ళిపోడు. చెప్పడే తల్లి వెళ్ళిపోతారు. దేవుడు పిలుపు వస్తే అన్నీ వదిలిపెట్టేసి ఏం చేయాలండి? స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. అన్ని విడిచిపెట్టేయాలి. అమ్మమ్మ నేను వెళ్ళొస్తాను రా, పిల్లల జాగ్రత్త, కుటుంబం జాగ్రత్త, ఆస్తుల జాగ్రత్త, సమకూర్చు, అందరికి పంచిపెట్టు, వాళ్ళకి దియ్యి వీళ్ళకి దియ్యి. నా మొహం కాదు, ఇంక ఏమి ఉండవు. దేవుడి ప్రభు వచ్చేస్తున్నా అంటే టక్కన వెళ్ళిపోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే దేవుడు పిలిస్తే ఎవరిదో చెప్పకుండా వెళ్ళే స్థలం ఏదైనా ఉందంటే అమ్మా
ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామంట. ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి మరి లోపాలు ఉన్నాయి సార్. ఈ లోపాలు సరి చేయాలి. మనిషి ప్రతి ఒక్కడు ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడంటే మధ్య ఆకాశానికి ప్రయాణం చేస్తున్నాడు. దేవుని రాజ్యానికి వెళ్ళట్లే. దేవుని రాజ్యానికి వెళ్ళటం సమయం ఉందండి. సత్య ప్రతి మనిషి మధ్యాకాశానికి వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి. అంటే వెళ్ళిపోయాడంటే వెళ్ళిపోలేదు, వెళుతూనే ఉంటారు. కోట్ల సంవత్సరాల వారి ప్రయాణం సాగుతూనే ఉంటుంది. అంతే, పరదేశంలోకి వెళ్ళి అక్కడ ఉండాల్సిందే మధ్యాకాశానికి వెళ్ళి. అంటే వీరు ప్రయాణం చేస్తున్నారు. పిలిస్తే ఏమవ్వాలంటే ప్రభు వచ్చేస్తున్నాను ప్రభు అని వెళ్ళిపోవటమే. నాకు ఇది ఉంది ప్రభా, నాకు అది ఉంది ప్రభా, అప్పగించాలి ప్రభా. ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించా, నీకంటే గొప్పవాళ్ళు లేడా అంటున్నాడు. నాకు బోళ్ళు ఉందండి, నా ఇట్టం తింటాను తాగుతాను తిరుగుతాను, ఎవరు అడుగుతున్నాను అంటే దేవుడు వచ్చేసి నేను తీసుకెళ్ళిపోతాడు. ఊరుకో ప్రభా, నేను బోళ్ళు సమకూర్చుకున్నాను, బోళ్ళు దాచేసుకున్నాను, అది తెచ్చుకుని ఇది తెచ్చుకుని పక్కన పెట్టుకున్నాను అంటున్నాడు. ఓరు ఎర్రివాడా, ఈ రాత్రి నేనేం చేస్తున్నాను? దేవుడు అంటున్న మాట, ఇదిగో ఈ రాత్రి నిన్ను తీసుకువెళ్ళిపోతున్నాను. కాబట్టి భూమి మీద కూర్చుకున్నది ఏది? అందుకే పరలోకంలో కూర్చుకో. ఇక్కడ దొంగలు ఉన్న జాగ్రత్త, శాతం తినేద్ద జాగ్రత్త. పరలోకంలో దొంగలు లేరు, చెమ్మేట కూడా కొట్టివేయబడదు అక్కడ. అంటే అక్కడ దాచుకోవాలి. అంటే పరలోకంలో దాచుకోవాలంటే అప్పుడప్పుడు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా ఇక్కడ కొంత దాచుకుని పరలోకం పట్టుకెళ్ళి కొద్ది అక్కడ కూడా ప్రభు వారికి ఇచ్చి నా అకౌంట్ దాన్ని బ్యాంకులో మనం వేస్తున్నాం కదా ఇక్కడ డబ్బులు. స్టేట్ బ్యాంకుల్లో మన బ్యాంకులు ఉంటాయి కదండి, బ్యాంకుకి వెళ్ళి ఏం చేస్తాం? డబ్బులు వేసుకుని వస్తాం కదా సార్. అలాగే పరలోకం కూడా ఒక అవకాశం ఉంటుంటే డబ్బులు వేసుకుని దాచుకుని వచ్చి భూమి మీద మనకు నచ్చినట్టు బతికేస్తా ఉంటుంటే దేవుడు చెప్పినట్టుగా ఏమవుతుంది? పరలోకంలో ధనం సమకూర్చబడుతుంది. ఈ భూమి మీద అలా చేసేసినా పర్వాలేదు, కనీసం బతకడానికైనా సరిపోతే పైకి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతికేసిన కింద అని ఒక మనిషి ఆలోచన రావచ్చు. కానీ అంటున్నాడు దేవుడు, బాబు ఇదేది నీ వెంట, నువ్వు ఈ భూమి మీదకి ఎలాగొచ్చావు మరలా తిరిగి అలాగే. కానీ మనిషికి ఉన్న ఆలోచన అండి ఈరోజు, అమ్మ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఏదేదో కావాలి, ఈ దేనికో ఆశపడిపోయి మానవుడు ముందుకు వెళ్ళిపోతూ శ్రమలలో పడిపోతూ కష్టాల్లో పడిపోతూ అప్పుల్లో పడిపోతూ ముందుకు వెళ్ళిపోయి ప్రయాసపడిపోతాడు. అందుకే దేవుడు ప్రయాసపడి భారము మోచుకున్న వారా రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా. విశ్రాంతి ఇచ్చేవారు మనకున్నారండి. ఆ విశ్రాంతి ఇచ్చే దేవుడిని ఏం చేయాలంటే వెతకాలి. ఇప్పుడు ఏం చేయాలి? చాలా మంది వెతుకుతున్నారు. వెతికే విషయంలో దొరికారు, కొంతమందికి దొరికారు. అమ్మో యేసయ్య మనకు విశ్రాంతి ఇస్తాడని, కానీ పట్టుకుంటలేదు. చెప్పండి, ఏం చేయట్లేదు? పట్టుకుంటలేదు. ఎందుకని? వారి అవిధేయత దేవుడి నుండి వారిని వెడబాచిందండి. స్తోత్రం చెప్పండి. వారి అవిధేయత దేవుని ఎదుట నుండి వారిని ఏం చేసింది? నేను అంటాను, మనిషి జీవితంలో ఎన్ని సాధించినా ఎన్ని నువ్వు చేసినా ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ క్రియలు మాత్రమే తప్ప మీ ఎంట వచ్చేది ఏది లేదండి. ఆమేన్ చెప్పండి. మీ ఎంట వచ్చేది మీ క్రియలు మాత్రమే బైబిల్లో స్పష్టంగా ప్రభు చెప్పేశాడు. కాబట్టి ప్రభు అని పిలుచు ప్రతి వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరు బిడ్డ. దేవుని చిత్తమును ఎవరైతే నెరవేర్చుతారో చెప్పాలి, వారు మాత్రమే నా రాజ్యములోనికి ప్రవేశిస్తారని స్పష్టముగా యేసుక్రీస్తు వారు చెప్పారు. చెప్పకపోతే మనకు నచ్చినట్టు బ్రతకదాం, చెప్పకపోతే వారు ఇలా బ్రతకరా అని చెప్పేవాడు లేకపోతే నచ్చినట్టు బ్రతకెత్తాం. కానీ చెప్పేవారు మనకు ఒకరు ఉన్నారండి. నేను అంటాను, ఆయన యేసుక్రీస్తు ప్రభు అండి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మనకు చెబుతున్నారు. ఏమన్నా తెలుసా? నువ్వు భూమి మీద ఉండగా ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఏ లోపం లేకుండా బ్రతకగలిగితే నువ్వు నా రాజ్యంలోనికి వస్తావు అని మనకి ఇందులో ఎన్నో వచనాలు అధ్యాయాలు రాయబడి ఉన్నాయి. కానీ మనకున్న మూర్ఖత్వం అసలు దీన్ని చదవనివ్వదు, ఈ నిజాలు తెలుసుకోనివ్వదు. గుడ్డుతనం. నీ నేత్రానికి ఏం కలిగిందంట? ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రమును, కాబట్టి నువ్వు వాటిని చూడలేకపోతున్నావని వాక్యం సెలవిస్తోంది. అంటే ముందు ఏం తెరవబడాలి అంటే మనోనేత్రము తెరవబడాలి. అంటే చూచి కనులు కావాలి. దేన్ని చూసి కనులు? దేవుని వాక్యమును చూసి విను కనులు కావాలి. అప్పుడు
ఆ మనోనేత్రం తెరవబడుతుంది. చీకటిలో బ్రతుకుతున్న నీవు వెలుగులోనికి వస్తావని వాక్యం చలవిస్తుంది. ఆమె అంటే మనిషి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడా అంటే చీకటిలో బ్రతుకుతున్నాడు, చనిపోయాక అంధకారంలో బ్రతుకుతాడు. మనిషి చీకటిలో బ్రతికేటప్పుడు లోపంతో బ్రతుకుతున్నాడు, చనిపోయిన తర్వాత అంధకారంలో వచ్చి చెప్పాలి ఎక్కడికి వెళ్తాడు అంటే పాతాళము. అక్కడ కూడా ఏముందంటే చీకటే ఉంది. ఎందుకంటే నా దేవుడు ఉన్న చోట చీకటికి చోటు ఆమె చెప్పాలి. నా యేసయ్య ఉన్న చోట ఏం లేదు, చీకటి లేదు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వెలుగై వచ్చాడు కాబట్టి ఆయన వద్ద చీకటి ఎంత మహత్తమను. ఆమేన్. అయ్యారు ఏంటి నిద్రలు వచ్చేస్తున్నాయి ఇవాళ? హల్లెలూయా. ఇంత అరుచుకుని ఇంత గింజుకుని గొంతు పోతుంది, ఈ మైక్ వాడకుండా ఇది వాడి మరి వాక్యం చెప్తా ఉంటే మీరు బొజ్జు వచ్చింటే నాకు బాధ వచ్చేస్తుంది. బొజ్జు వద్దు, వాక్యం జాగ్రత్తగా వినాలి. అరిచి 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 గొంతు ఎండిపోయి ఏమవుతుందండి, నాలుగు కూడా బయటకు పడిపోద్దండి బాబు. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది మాకు. ఎందుకు ఇంత బాధ అంటే మీ కొరకే. మీరు ఇలా బ్రతికితే ఇలా జీవిస్తే రేపు పొద్దున్న దేవుని రాజ్యంలో మన అందరం ఉంటామని నా ఆలోచన. ఆమేన్. హల్లెలూయా. దేవుని రాజ్యంలోనికి వెళ్ళి అందరం అక్కడ కూడా ఉన్నాం అనుకో, ఈ భూమి మీద అలాగే వదలలేదు. అయ్యగారు అక్కడికి వచ్చా కూడా వదలడంట. అక్కడ కూడా ఒక స్వేచ్ఛ ఉందండి. ఇక్కడ ఎలా కాలితే అలా బ్రతకచ్చు, ఎలా కాలితే అలా తిరగచ్చండి. ఏమో కింద భూమి మీద ఉండగా వాక్యం చెప్పారు. ఇక్కడికి వచ్చాక రండి మోకరించండి ప్రార్థన చేద్దాం. మా కర్మ ఎక్కడికి వెళ్ళి ఏం వదలలేదు, భూమి మీద ఉండగా వదలలేదండి. ఈయన పరలోకి వచ్చాక కూడా రండి మోకరించండి ప్రార్థన చేద్దాం. ఏమో కింద ఏమో వాక్యం చెప్పాడు, ఇలా బతకండి అలా బతకండి, దేవుని రాజ్యానికి వెళ్తాడు, స్వేచ్ఛగా బ్రతుకుతాను. బతకలేమని మాట్లాడారు ఇక్కడ అని మీకు భయం వేసి మీరు ప్రార్థన చేసినప్పుడు మీ తప్ప అయ్యగారు రాకూడదయ్యా. మీరు ప్రార్థన చేయాలి, బాబు మీ వెళ్ళాలి పరలోకం, పాట వద్దు రాకూడదు. ఇక్కడ అలాగే స్వేచ్ఛగా మమ్మల్ని బతకనిస్తలేదు, నువ్వు ఇచ్చేయద్దు, నువ్వు వచ్చేయద్దు, నువ్వు అలా ఉండొద్దు, నువ్వు ఎలా ఉండొద్దు తినేస్తాడు మహానుభావుడు. మళ్ళీ పైకి వెళ్ళా కూడా మళ్ళీ అక్కడ ఏం చెప్తాడో ఏంటో, ఎందుకు వచ్చారు కర్మ ఇది, అది ఇతన్నే పరలోకం రాకుండా చేసేద్దాం. వెళ్తా గేట్గా అక్కడ ఉంటాడు కదా, వెనక మా వాటర్ వస్తున్నాడు, ఆపి ఏదో చెప్పి ఆపి. ఎవరా? మీరే 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 అంటారు. ఏదో చెప్పి మొత్తం మీద అక్కడ ఆ వ్యక్తినే ఆపేమంటే నేను నడిచి వస్తుంటే అది అంటుండ నా బయట చెప్తారు. దేవుడు కృప బట్టి నాలో ఏ లోపం లేదు అనుకో, మీ వెనకాల వచ్చేస్తాను జరిగితే వదిలేసాడు, నాన్నకి వదిలేసాడు, డబ్బులు ఇద్దాం అనుకున్నా సరే వదిలేయాడు. డబ్బులు ఇద్దామని పరలోకంలో సమకూర్చుకోలేదు. హల్లెలూయా. పరలోకంలో సమకూర్చలేదండి, భూమి మీద దాచేసుకున్నాం, భూమి మీద సమకూర్చేసుకున్నాం. యేసయ్య గారు హల్లెలూయా అని చెప్పండి. భూమి మీద అన్ని సమకూర్చుకుంటున్నాం, అన్ని సిద్ధపాటు చేసుకుంటున్నాం. పరలోక సంబంధమైన విషయంలో ఏం దాస్తున్నాం? యేసయ్య గారు నాటికి ఏమనిపిస్తుంది అంటే అయ్యగారు కూడా మాతో పాటు వస్తే బాగుంటుంది, అప్పుడప్పుడు నా కోసం ప్రార్థన చేస్తాడు అనిపిస్తుంది పాపం ఆయనకి. కొంతమంది ఇక్కడ మీరు ఉన్నారు దొంగ ముక్కలు, వాళ్ళకి ఏమనిపిస్తుంది తెలుసండి? స్తోత్రం నాయన, వందనాలు ప్రభువా, దేవుని రాజ్యంలోకి నన్ను తీసుకెళ్ళు, కానీ మా పాట గారు మాతో వద్దు. ఇది మన ప్రార్థన. ఎలాగని చేయకుండా మీతో పాటు ఉండాలని నా ఆశ, మీ అందరితో ఉండాలి, మీ అందరితో సరదాగా ఉండాలని నాకు ఉంది. కాబట్టి అలాంటి ప్రార్థన చేయొద్దు. మాతో పాటు మా అయ్యగారు కూడా రమ్మని, అక్కడ ఏం ప్రార్థన చేయమని నేను చెప్పను, ఆయన చెప్తాడే. హల్లెలూయా. అక్కడ నేను అక్కడ అనక్కర్లేదండి, మోకరించండి ప్రార్థన చేసుకుందాని అనక్కర్లేదు. అక్కడ మోకరించండి ప్రార్థన చేద్దాం అనేవారు పరమ తండ్రి అక్కడ ఉన్నారు. ఆయనను మనందరం ఏం చేస్తామంట, స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండటమే అక్కడ. హల్లెలూయా అండి. చాలా సంతోషకరమైన జీవితం అక్కడ ఉంటుందండి మనకి. దీనికోసం మానవుడు ఎప్పుడు ఆలోచించట్లేదు. అయ్యా నీ రాజ్యంలో ఉంటే నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిన్ను స్తుతించే దినమే. నువ్వు అక్కడ కష్టపడక్కర్లేదు, నువ్వు వ్యాపారం చేయక్కర్లేదు, మీరు అంట్లు తోమక్కర్లేదు, మీరు ఇల్లు తోడవక్కర్లేదు, బట్టలు ఉతకక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. చెప్పండి, దేవుణ్ణి ఏం చేయాలంటే మనం అక్కడ స్తుతిస్తూ. కొంతమంది బాధ మీరు విన్నారు లేదో వినండి, అంటే అలాంటివి అంటే మళ్ళీ పాడవుతారని చెప్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఏముందంటే సంసారం చేస్తారంట, పిల్లలకి అంటారంట, బట్టలు వేసుకుంటారంట, నచ్చిన జీవించేస్తారంట కొంతమంది మహానుభావులు బోధలు. అక్కడికి వెళ్ళాక ఏవి లేవు నాయన. ఎందుకంటే ఈ శరీరము మనం చనిపోయిన తర్వాత దేవుడు వచ్చేటప్పుడు, దేవుడు రాకడలో ఇది మహిమను ధరితే అంటే మహిమ శరీరముగా మారిపోద్ది. ఇంక దీనికి చెమట పట్టదు, ఇది అలసిపోక్కర్లేదు, పని చేయక్కర్లేదు. దేవుని సన్నిధిలో నిత్యము ప్రభువును స్తుతిస్తూ బ్రతికెత్తే చాలంతే. స్తోత్రం చెప్పండి. దీని కొరకు ఈ భూమి మీద ఉండగా ప్రయాసపడండి. ఎంతకాలం నేను ఇలా కట్టబడతానే ఉంటానండి, ఇలా బతికితూనే ఉంటాను అంటారంటే
మీకంటూ ఒక సంతోషం ఉండొద్దా? మీకంటూ ఒక సరదా ఉండొద్దా? అందును బట్టి నేను తెలియజేయబడిన విషయం ఏమనగా, చెప్పండి, ఏ లోపము లేనివారే ఒకవేళ నువ్వు ప్రభువుకి కనిపించినట్లయితే ఆయన నిన్ను తన పరలోకములోనికి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించబడిన స్థలములోనికి వెళ్ళాలంటే నీలో లోపం కనిపించకున్నట్లుగా బ్రతుకుతే క్రీస్తు కొరకయ్యా, చచ్చిపోతే నీ కొరకే చచ్చిపోతాననే వ్యక్తిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. బ్రతికితే ఎవరి కొరకు బ్రతుకుదాం? మీరు సరిగ్గా చెప్పట్లేదు. అనకపోతే పాటగారు తిడతారు అన్నట్టు చెప్తున్నారు. ఏమ్మా, బ్రతుకుతే ఎవరి కొరకు బ్రతుకుతాం? యేసయ్య కొరకు అని చెప్పండి. చచ్చిపోతే ఎవరి కొరకు చచ్చిపోదాం? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బ్రతుకుటే క్రీస్తయ్యా, సావైతే మరీ లాభమని పౌలు చేయబడిన తీర్మానం మీరు చేస్తూ ఈ భూమి మీద ఉండగానే నా క్రియలతో ఏం చేస్తాను? పరలోకాన్ని జయిస్తానయ్యా. ఆమేన్ హల్లెలూయా. నేను అన్నాను, ఈ భూమి మీద ఉండగా నీ వెంట వచ్చేది ఒక్కటే కదా. ఏంటవి? నీ క్రియలు. అంటే నీవు చేయబడిన పని. అది చెడ్డ అయినను మంచి అయినా వస్తుంది. నువ్వు మంచి చేసినా నీతో వస్తుంది, చెడ్డ చేసినా క్రియ మాత్రం విడిచిపెట్టదండి. చెప్పారు కదా, అన్నీ విడిచిపెడతాయి. బంధువులు విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు, నీ భార్య విడిచిపెడుతుంది, నీ తల్లి విడిచిపెడుతుంది, నీ తండ్రి విడిచిపెడతారు, భర్త విడిచిపెడతారు, అన్నీ విడిచిపెట్టేస్తారు. కానీ నీ క్రియలు విడిచిపెట్టకుండా మాత్రం నీతో వస్తాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, నీ క్రియలు ఎలాగున్నాయి? నీ క్రియలు ఎలాగుంటే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత తీర్పులోనికి నువ్వు వెళ్ళి మంచి సాక్ష్యాన్ని పొందగలవు. మంచి క్రియలు కలిగిన వ్యక్తివైతే చెప్పండి దేవుని రాజ్యంలోనికి. అవే చెడ్డ క్రియలు కలిగిన వ్యక్తివైతే ఎక్కడికి వెళ్తాం? పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే. ఇది నా మాట ఏమి కాదు, సత్యము. ఆమేన్ చెప్పండి. సత్యము. దేవుని వాక్యము ఏదైతే ప్రకటిస్తుందో దాన్ని నేను చెప్పగలను, దాన్ని నేను బోధించగలుగుతున్నాను. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరు ఈ భూమి మీద ఉండగా ఏం దాచుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? క్రియలు అని చెప్పండి. క్రియలు. నా క్రియలు అని చెప్పండి. నా క్రియలు. నా క్రియలు నా వెంట వచ్చును. ఆమేన్. అవి ఏ క్రియలో మీరు గ్రహించాలి ఇప్పుడే. అవి మంచివా చెడ్డవా? చెడ్డవైనను నీతో వస్తానను, మంచివైనను అదేనా ఇదేనా వస్తుంది, విడిచిపెట్టదు. మంచైనా నీతో వస్తుంది, చెడైనా. కానీ ఏమి రావండి, ఇది మాత్రం వస్తుంది అన్నట్టు దేవుడు అక్కడ పెట్టాడు మనకు ఒక లాజిక్. ఇక్కడ పెట్టాడు మనకి. ఏదో పెడతారండి ఇలాంటి పరిశుద్ధులు కాబట్టి తప్పదు. ఎవరు పరిశుద్ధులు? మీరా? నేనే చెప్పుకోలేనండి బాబా. ఇప్పుడు అలా కాదు. ఎవరు పరిశుద్ధులు అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనకి ఏదో ఒక పరీక్ష పెడతాడు. ఎందుకంటే ఆయనలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎవరిలా ఉండాలని మీకు అప్పుడప్పుడు అనిపిస్తా? మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటారు? మంచిగా ఉండాలని. ఒక మంచి తండ్రి అయితే నాలా ఉండాలని అనుకుంటారు కదమ్మా. అదే ఒక మంచి తల్లి అనుకో, నా బిడ్డ కూడా నాలా ఉండాలయ్యా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి కాపరి. అవునంటారా కాదంటారా? నా గొర్రెలకు నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకి మంచి కాపరి. ఇప్పుడు కాపరి గొర్రెల కొరకు ఏం చేశాడంట? పెట్టాడా లేదండి? ఇప్పుడు ఆయన మన కాపరి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు లేదంటే మీరు చెప్పాలి, నా కొరకు ప్రాణం పెట్టాడు నా కాపరి. ఆమేన్ హల్లెలూయా. అంటే ఈ భూమి మీద కూడా ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మన పరమ తండ్రి అయితే అంటున్నాడు, నేను మీ కొరకు నా ప్రాణం పెడతానన్నాడు. పెట్టేసాడా లేదా? తన శిష్యులతో అన్నాడు, ఇగో నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను, నా గొర్రెలు నా స్వరము విని ఏమన్నాయి? ఆమేన్ హల్లెలూయా. ఆయన స్వరమును విని వెంబడిస్తానన్నాడు దేవుడు. ఆ ఇచ్చిన మాట పరంగానే ఆయన ఏం చేశాడంటే చనిపోయాడు. ఎవరి కొరకు? ఆమేన్ హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చాడు, ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆమేన్. నీ కొరకు మాట ఇచ్చాడు దేవుడు. ఏమని? నీ కొరకు నేను చనిపోతున్నాను బిడ్డ అన్నాడు. నాన్న ఎందుకు నువ్వు చనిపోతున్నావు అని మనం అడిగామనుకో, నువ్వు తప్పులో ఉన్నావు బిడ్డ. ఎక్కడున్నావు? నువ్వు పాపంలో ఉన్నావు బిడ్డ. నీ పాపము తీయబడాలంటే నేనేం చేయబడాలి?
నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించడానికి ఎవరు అనుభవించాలో తెలుసా? నేనే. ఈ శిక్ష అనుభవించడానికి ఆయన కాదండి, ఈ శిక్షకు పాత్రలు ఎవరయ్యా అంటే మనమే. అంతేనండి. ఈ భూమి మీద ఉండగా నీ చేసిన తప్పుకి శిక్ష నాకు జడ్జిమెంట్ వస్తుందని రాదా? నీ చేసిన దానికి తగిన ప్రతిఫలం ఈ భూమి మీద ఉండగానే వీడికి ఉరి శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష విధింపక, అంటే ఈ భూమి మీద ఉన్నాను కాబట్టి, నేను తప్పు చేపట్టాను కాబట్టి దానికి శిక్ష నేనే. కానీ నా శిక్షను కొట్టివేయటానికి పరలోకము నుండి ఎవరు దిగి వచ్చారండి? సాక్షాత్తపు దేవాది దేవుడు దిగి వచ్చేసాడు. చప్పట్లు కొట్టండి అందరూ కలిసి. సాక్షాత్తము దేవాది దేవుడే. అంటే సాక్షాత్తు అని ఎందుకంటున్నానంటే ఆయన చేతులతో తయారు చేయబడిన నీ కొరకు ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చేసాడు? నీకులాగే వచ్చేసాడు. అంతే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పోలికను నిన్ను చేసుకున్నాడు, కానీ నీ పోలిక మీద ఆయన ఎలా ఉంటాడో నీకు తెలియదు కాబట్టి నీ పోలికలో ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి నీకు పడాల్సిన శిక్షలు, నీకు పడాల్సిన తీర్పు, నీకు పడాల్సిన గాయములు, నీకు కొట్టవలసిన ఆ కొరడాలు, ఈ గాయాలకి ప్రతిఫలం ఇవన్నీ కూడా నీ నిమిత్తము నీ తండ్రి అనుభవించాడు. ఆమేన్ చెప్పండి. అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభు స్వయముగా నీ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు అంటారా లేదా? మరి నీ కొరకు శిక్ష వేయబడిన యేసయ్య కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? దేవా, ఈ శిక్షకు పాత్ర నేను, ఈ లోపము నాది, ఈ తప్పు నాది, ఈ శిక్ష అనుభవించడానికి నేను మాత్రమే పాత్రుడను. ఎందుకంటే నేను పాపాత్ముడు ప్రభువా, నేను ఒక పాపాత్మురాలను ప్రభువా. ఈ శిక్ష అనుభవించడానికి నేను మాత్రమే యోగ్యుని, కానీ నీవు కదయ్యా. నా కొరకు నువ్వేం చేయబడ్డావు చెప్పండి. నా కొరకు నీకు శిక్ష వేయబడింది. నా కొరకు నీవే కొట్టింపబడ్డావు, నా కొరకు నీవే దూషింపబడ్డావు, నా కొరకు నీవే చీలలు దిగ్గొట్టబడ్డావు, నా కొరకు నీవే కొరడాలతో నీ శరీరం అంతా నలగగొట్టుకున్నావు ప్రభా. కానీ ఈ శిక్ష ఎవరిదో తెలుసా? నాది. నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈ శిక్ష నాది ప్రభా. నేను చేసిన తప్పు, నేను చేయబడిన ఈ పాపమునకు ప్రాయశ్చిత్తంగా అసలు దేవాది దేవుడి శిక్ష అనుభవించటం ఏంటి? ఎప్పుడైనా ఇలా ఆలోచిస్తే నా కళ్ళంట నీళ్ళు అస్సలు ఆగవండి అనిపిస్తుంది. దేవా, ఈ పాపం నాదయ్యా, ఈ వ్యభిచారపు ఆలోచన, ఈ త్రాగుడనే ఆలోచన, ఈ అబద్ధపనే మాటలు, ఈ పాపపు జీవితం, ఈ పాపపు ఆలోచన, ఇదంతా నాదయ్యా. ఇదంతా నేను చేయబడిన ఆలోచనతో ఈ పాపములో నేను బ్రతికితే నా నిమిత్తం నువ్వు ఏం చేయబడ్డావు తెలుసు? శిక్ష అనుభవిస్తున్నావు. ఎన్నోసార్లు ఇలాంటి ఆలోచన నా జీవితంలోకి వచ్చింది కాబట్టి మరొకసారి ఆయన గాయమును రేపకూడదన్న ఆలోచనతో ఈరోజు నేను బ్రతకగలుగుతా ఉన్నాను. ఆమేన్. అనుభవించినవాడు ఆయన, నీ కొరకు రక్తం చిందించినవాడు ఆయన. కానీ ప్రభువుని ఇంకా గాయములు నువ్వు రేపుతూ అసలు ఆయన గాయాలే కట్టాడకుండా చేస్తా ఉన్నాం మనం. అనిపించిందా ఎప్పుడన్నా? ప్రభా, ఒక గాయం జరిగిందనుకోండి, ఆ గాయం తగ్గటానికి మనకు కొంత సమయం పడుతుంది, తగ్గుతుందా లేదండి? మరి యేసయ్య గాయాలు, స్తోత్రం చెప్తాం అందరు కలిసి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. యేసయ్యకు ఆ గాయము తగ్గిందా లేదా? చెప్పలేకపోతున్నారు. అంటే మీరు అనుకుంటున్నారు తగ్గిపోయే ఉంటుంది. ఆయన గాయాలు ఇంకా తగ్గలేదండి. ఎందుకంటే మనిషి అనుదినము పాపాన్ని వెంటాడుతూ వెళుతూ ఆయన గాయాన్ని రేపుతూ ఆ రక్తపు బొట్టులు ఇంకా నీ కొరకు చిందిస్తూ ఏడుస్తూనే ఉన్నాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నాకు కల వచ్చిందండి అంటాం. ఏంటమ్మా? ప్రభు రక్తంతో కనిపించారండి, ఆయన గాయాల నుంచి రక్తం కారుతుందండి అని. ఇలాంటి సాక్ష్యాలు మనం ఎన్నో వింటూ ఉంటాం. వినేటప్పుడు నీకు అనిపించాలి ఏమన్నా తెలుసా? అంటే ఆ గాయాలు ఇంకా నేను రేపుతూనే ఉన్నానన్నమాట. ఆ గాయాలు ఇంకా మానలేదన్నమాట. ఎందుకంటే మానే సమయంలో నా బిడ్డ బాగున్నాడని అనుకున్నప్పుడే ఆ గాయాలు మానిపోయినట్టు. ఆ తర్వాత మళ్ళీ నీలో లోపం వస్తుంది, మళ్ళీ నీకు ఏదో తప్పు ఏదో పాపం చేయాలనిపించింది, చేసావు, మళ్ళీ ఆ గాయాన్ని రేపేసావు, పట్టుకుని చీల్చేసావు, అంతే పిండేసావు.
చేస్తున్న గాయాలను బట్టి యేసయ్యది. పిండబడుతున్నప్పుడు మళ్ళీ ఆ గాయాల్లోంచి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నెత్తురు కారుస్తూ, నాకు ఇలాంటి ఆలోచన వచ్చే ప్రతిసారి అనిపిస్తుంది, అయ్యో నీ గాయాలు రేపువాడిగా మాత్రం నేను ఉండకూడదయ్యా. అందుకే నేను ఎక్కువ ఒక ప్రార్థన చేస్తాను, అసలు ఈ పాపం అనే ఆలోచన కానీ ఈ లోక సంబంధ ఆలోచన కానీ ఇంక రాకుండా ఉండాలంటే నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే పాపం చేసిన యేసయ్యకు దూరం అయ్యేటంటే పాపాన్ని ఆపి ఈ ఎవరి కాలంలో దేవుని కొరకు చచ్చిపోతే బాగుందని అనిపిస్తూ ఉంటుందండి ఎన్నోసార్లు. అందుకే బ్రతుకుతే క్రీస్తు కొరకే, చచ్చిపోయిన యేసయ్య కొరకైనా ఒక తీర్మానం ఈరోజు నీ జీవితంలో ఉండాలి. ఒకవేళ అలా ఆలోచన చేయగలిగితే దేవుడు నిన్ను బట్టి ఆనందించాడంటే ఆయన గాయాలు తగ్గిపోయినట్టే. ఆమేన్, హల్లెలూయా. ఆయన గాయాలు తగ్గాయంటే నీ ఆలోచన బాగుంది, నీ ప్రవర్తన బాగుంది, నీ నడవడిక బాగుంది, నీ తలాంతులు బాగున్నాయి, ఇవన్నీ బాగున్నాయంటే దేవుని గాయాలు కట్టబడినట్లే. హల్లెలూయా. కానీ దేవుని గాయాలు కట్టబడుతున్న ప్రతిసారి మళ్ళా ఏదో ఒక చెడు ఆలోచన అండి, ఏదో ఒక తలాంతి అండి, ఆ గాయాన్ని మళ్ళీ రేపేస్తున్నామండి మనం. ఆ గాయములు మరలా రేపుతూ ఉన్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది, చిచ్చి ఈ దీన దరిద్రుడి కంటే అసలు ఆ తోమ చాలా బెస్ట్ అండి అనిపించింది. అసలు ఆ తోమ చాలా గొప్పవాడండి అనిపించింది. ఎంతో అవిశ్వాసమంతుడైనప్పటికీ, దేవుడు తిరిగి వచ్చారని చెప్పి నన్ను నమ్మలేనప్పటికీ దేవుడే స్వయముగా వచ్చి, తోమా చూడము, నా చేతుల గాయమును చూస్తావంటే వేలు పెట్టి పొడిచి చూసి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నేను పాపాత్మునయ్యా, నేను పాపము చేసిన వాడినయ్యా, నువ్వు వస్తానని చెప్పినా నిన్ను నేను గుర్తుపట్టలేకపోయానయ్యా అని యేసయ్య పాదాల దగ్గర పడి ఏడ్చి తన విశ్వాసమును తను మరలా బలపరుచుకుని ఈరోజు మన భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చిన మొదటి వ్యక్తి తోమగారండి. హల్లెలూయా. ఈరోజు ఆ గాయాలు మొదటిసారిగా రేపు తోమా కంటే అనిపిస్తూ ఉంటుంది, ఆయనకంటే నేను ఇంకా హీనమైన వాడినే. మీరు గుర్తించండి, గుర్తించకపోండి, నేను ప్రతిసారి గుర్తించేది మాత్రం ఇదే, నాయనా నేను తోమా కంటే హీనమైన వాడినే అంటాను. నేను నా జీవితం భ్రష్టు జీవితమే, నా జీవితం వ్యతిరేక జీవితమే, నాలో ఉన్న లోపము, నాలో ఉన్న పాపము, నాలో ఉన్న ఏదో ఒక శాపము నాయనా నన్ను వెంటాడుతూ నీ రాజ్యములోనికి వచ్చి ఆ స్థలములోనికి రాకుండా ఆటంకపరిచితేమో ప్రభు అని భయం వేసేస్తూ ఉంటుంది నాకు ఎన్నోసార్లు. ఆ భయం ప్రతి ఒక్కరిలో ఉంటే, ఈ పని చేస్తే దేవుడి రాజ్యములోనికి నేను వెళ్ళనంట అని ఒకవేళ నీకు తెలిస్తే ఆ పని చేయకుండా నిన్ను నీవు కాపాడుకోగలవు. ఆమేన్. అది తెలియటానికి ఒకటే ఒక మార్గం, ఏంటి చెప్పండి? అది బైబిల్ని సమృద్ధిగా చదవటమే. స్తోత్రం చెప్పండి. సమృద్ధిగా చదవాలి. చదివితే నీలో లోపం బయటకు వచ్చేస్తుందండి. నిజం. బైబిల్ చదివితే మనలో లోపం బయటకు వచ్చేది, అంటే పశ్చాత్తాపం బయటకు వచ్చేది, అంటే నేను ఈ తప్పు చేశానని చూపించేస్తుంది. నువ్వేదైనా ఒక తప్పు చేస్తే ఆ వాక్యం చదివితే ఇది నువ్వు చేసావు అని మాట్లాడేస్తాడు వెంటనే ప్రభు. మాట్లాడిన వెంటనే నేను వెంటనే సరి చేసేసుకోవాలి. ఇంకా ఏం చేయాలి చెప్పాలి, సరి చేసేసుకుని ప్రభువా ఇదిగో నన్ను ఈ వాక్యము ద్వారా నా జీవితంలో అనగా నా రహస్య పాపములు నీ ముఖ కాంతులకు కనిపించుచునని మోషే ఏడుస్తాడు. అంటే ఆయన రహస్య పాపము ఎవరి ముఖంలోనండి? పరమ తండ్రి ముఖంలో కనిపిస్తున్నాయంట. నేను అంటాను, నేను చేయబడిన శిక్షకు ఆయన ఏమయ్యాడు? చెప్పొచ్చుగా. ఆయన ఏమాడంటే చనిపోయాడని చెప్పండి. ఎవరి కొరకు? ఇది నాదయ్యా చెప్పండి. ఈ లోపం ఇంకా నాదయ్యా, ఈ తప్పు నాదేనయ్యా, ఈ శిక్షకు పాత్రుని నేనయ్యా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుని సిలువైనప్పుడు అటువైపు ఒక దొంగని ఇటువైపు ఒక దొంగని కూడా సిలువేశారు. వారు ఎలాంటి వారంటే బండిపోటు దొంగలండి, పాపాత్ములండి వారు. అందులో ఒకడు అంటాడు, దేవుడు అని చెప్పుకున్నావు కదా, యూదులు రాజు అని చెప్పుకున్నావు కదా, పరలోకం దిగి వచ్చిన అన్నావు కదా, నువ్వు దేవుడు అయితే నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడు అన్నాడు. ఇంకొక ఆయన అంటారు కదా, ఒరే ఈ శిక్షకు మనం యోగ్యులమే, ఎందుకంటే మనం ఏం చేసాం తెలుసా? పాపం చేసిన వారు.
మనము చేయకూడని పరమ పాపాలు చేసిన వారివి. కానీ ఆయన ఈ శిక్ష ఆయన వేయటానికి లేదు. ఎందుకంటే ఆయనలో అది ఏ లోపము లేనివాడు, ఏ పాపము లేనివాడు. ఈ శిక్ష మనకి యోగ్యతేమో కానీ ఆయనకి కాదురా. కాబట్టి ప్రభా, నీ రాజ్యములోనికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చిన్న ప్రార్థన చేశాడండి. చిన్న ప్రార్థన అంతే. హల్లెలూయా. నేను అంటాను అది ప్రార్థనే. ఒక వ్యక్తి ఒక చిన్న ప్రశ్న వేసాడు నాకు. ఏంటంటే, ఏమంటే మనిషి చివరి వరకు అంటే నేను రేపు చచ్చిపోతాను అనగా పాపం చేసేస్తానండి, చేసేసి రేపు చచ్చిపోయే సమయంలో నా ఆశలన్నీ పోతాయి కాబట్టి ప్రభు నన్ను క్షమించని ప్రార్థన చేస్తే నా పాపం పోద్దా అని అడుగుతున్నాడు. దొంగ కూడా అప్పటి వరకు ఎవడంటే బండిపోటు దొంగేవాడు, దుర్మార్గుడే, చేయకూడదు పాపములు చేయవాడే. కానీ ఆయనలోకి వచ్చింది ఏంటో తెలుసా? క్షమాపణ. అంటే నేను అంటాను పశ్చాత్తాపం తనకు వచ్చిందండి అక్కడ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనిషిని పరలోకము చేర్చేది ఏదైనా ఉందంటే అది మనిషి పశ్చాత్తాపమే. స్తోత్రం చెప్పాలి. పశ్చాత్తాపం అంటే పాపమును ఒప్పుకున్నవాడు, పాపమును ఒప్పుకున్నవాడు వారితో పరలోకం చేర్చబడతాడు. చెప్పడం కూడా వేసినా మనం బతకగలరా? కాబట్టి నువ్వు ఎప్పుడు వరకు ఏం చేస్తావు అన్నది కాదు, నువ్వు పశ్చాత్తాపం పడ్డావా, దేవుని కొరకు తీర్మానం చేసేసావా, నాయన ఇంక నీ రాజ్యానికి నీ వారసుడిగా ఉండాలి, తండ్రి నీ రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ దొంగ ఏ రీతిగా మాట్లాడాడో అలాగే ఈరోజు నువ్వు మాట్లాడగలిగితే ఈ పూట దేవుని రాజ్యానికి నిన్ను వారసుడిగా మారుతున్న దేవుడు యేసయ్య. హల్లెలూయా. చెప్పగలరా? అనిపిస్తూ ఉంటుంది ఎన్నోసార్లు మనకి. అవును, అంటే పశ్చాత్తాపం వచ్చిన జీవితాలు మనలో ఉన్నాయంటారు లేవా? ఎన్నో రాత్రులు ఉంటాయి. నిజం అండి, ఎన్నో రాత్రులు. ఏంటి ఎన్నో రాత్రులు ఎందుకు ఉండాలంటే ప్రతి దినదినము ఏం చేయబడతా ఉండాలి? నేను పాపినయ్యా, అంతే, నేను పాపాత్ముడయ్యా అంటే ప్రతిరోజు చేయాలంటే ప్రతిరోజు నేను పాపినని పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎదుట నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే పరలోకములోనికి నీకు ప్రవేశము. దొంగ ఒప్పుకున్నాడు అక్కడ. కాబట్టి వెంటనే ఆయన అన్నాడు, నువ్వు చనిపోగనలేదు, నేడే అన్నాడు. అంతే, నేడే నాతో పాటు నువ్వు. ఎంత గొప్పడండి! యేసుక్రీస్తు ప్రభుతో అంటే పరమ తండ్రితో ఒక బండిపోటు దొంగ ఆ రోజే వెళ్ళిపోయాడంటే పరలోకంలోనికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఎందుకు వెళ్ళిపోయాడండి అంటే తానులో వచ్చిన ఒక పశ్చాత్తాప జీవితమే యేసయ్య తన పక్కన తన పరలోకములోనికి. పశ్చాత్తాప జీవితము దేవునికి ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఏది ఇష్టం చెప్పండి? నీ హృదయము అంటే పశ్చాత్తాపం, హృదయముతో నువ్వు ఒప్పుకునుట. అంటే మన వాక్యాన్ని వినేటప్పుడు ఆ వాక్యం మనల్ని ఒప్పింపజేసే ఆత్మ మన మీద ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆ ఆత్మ యేసయ్య వెళ్ళేటప్పుడు మనకి అప్పగించి వెళ్ళాడు. ఆమేన్ చెప్పండి. ఆ ఆత్మ దేవుడు మనకు అప్పగించాడు. అప్పగించేందుకో ఏ దేవుని ఆత్మ ఎవరి మీద అయితే ఉంటుందో వారు ఏం చేస్తారంటే వెంటనే పశ్చాత్తాప పడిపోతారంటండి, తప్పులు ఒప్పేసుకుంటారంట. ఎందుకంటే ఒప్పింపజేసే ఆత్మ ఇది. ఆమేన్ చెప్పండి. ఒప్పింపజేసే ఆత్మ, ఈ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరూ ఏమవుతారు తెలుసా? ప్రతి దినము పశ్చాత్తాపంతో ప్రభు కొరకు మాత్రమే బ్రతకగలరు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళ తీర్మానం ఎలా అంటే తెలుసా? బ్రతుకుట సెపరేట్ అండి, బ్రతుకుట క్రీస్తే, సావైతే. ఇలాంటి తీర్మానంతో ఒక మనిషి బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా సమృద్ధిగా నీకు ఉండునుగాక. ఆమేన్. మోకరించండి, దయచేసి ప్రార్థన చేసుకుందాం. చాలా సమయం అయింది. ఇంతకాలం ఇంత సమయాన్ని కూడా చాలా ఓపికతో వాక్యాన్ని విన్నారు. అందుని బట్టి మీ అందరికీ నా వందనాలు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సకల